శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం దీనికి ముందు 2 రోజుల నుంచి అంటే నిన్న మొన్న భయము అనేటువంటి శీర్షికల గురించి చెప్పుకుంటున్నాం. భయము అనేది మనిషిలో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి చర్య, అంటే ఒక రియాక్షన్. అంటే నన్ను నేను రక్షించుకోవటానికి తెలివిపరంగా కానీ భావపరంగా కానీ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ బుద్ధిపరంగా కానీ నా శరీరం స్పందించేటువంటి ఒక స్పందన భయం. అయితే దీన్ని నేను ఎన్ని రకాలుగా మలుచుకుంటాను అనేది నా నేచర్, అంటే నేను తయారు చేసుకున్నటువంటి నా స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కానీ భయం అనేది మాత్రం అది ఒక సహజ స్పందన, అది అందరిలో ఉండేటువంటి సహజ స్పందన. అంటే చెట్లలో ఉంటుంది, జంతువులలో ఉంటుంది, మనుషులలో ఉంటుంది. చెట్లలో ఉంటుందని మనకు ఎలా తెలుసు అంటే వృక్ష శాస్త్రజ్ఞులు కొంతమంది చెట్లు కూడా తమ బాధను భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి అని నిరూపించి చూపించారు. కాకపోతే అది మనిషి గ్రహించేలా లేదు. ఈ జంతువులంతా మనకు తెలుసు, మన కళ్ళ ముందే జంతువులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఈ భయం అనేది ఒక సహజ చర్య, ఒక రియాక్షన్. అంటే నన్ను నేను కాపాడుకోవడానికి ఒక అవసరమైనటువంటి భద్రతా చర్య. అదొక భద్రతా చర్య. అది భద్రతా చర్యగా నేను వాడుకుంటున్నప్పుడు అందులో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ట్రాఫిక్ తప్పుకుంటూ వెళ్ళాలి. నేను ట్రాఫిక్ తప్పుకోను, నేను ఎందుకు తప్పుకోవాలి? నేను తప్పుకోవాలా? నేను అలాగే నడుచుకుంటూ వెళ్తాను, అసలు నేను ఎవరికి అడ్డు తప్పుకోను అన్నాం అనుకోండి, మూర్ఖులు అంటారు. అలాగే అడ్డు తప్పుకుంటూ వెళుతున్నారు అనుకోండి, వాళ్ళేం పిరికి పందలు అనరు. ట్రాఫిక్ అది, అడ్డు తప్పుకోవాలి. నువ్వు ఎవరికి ప్రమాదం కలిగించకూడదు, ఎవరు నీకు ప్రమాదం కలిగించకూడదు. ఎందుకంటే అనేక మందిని కలిసి జీవిస్తున్నాం, ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంతే. కాబట్టి శరీరం తాను ఉన్నంత కాలం అది తనను తాను రక్షించుకునే పని చేస్తూనే ఉంటుంది. అదొక సహజ చర్య. అయితే ఈ సహజ చర్యని, అంటే శరీరంలో ఉన్నటువంటి సహజ రక్షణ వ్యవస్థని, ఇప్పుడు ఆకలి ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారు? ఆకలి వేయకపోతే, మనం ఆహారం తినకపోతే చనిపోతాం. కాబట్టి ఆకలి కల్పిస్తుంది శరీరం. మీరు మీ శరీరాన్ని గమనిస్తే అది నిత్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనకు చెబుతూ ఉంటుంది. చెప్పకపోతే మనకు తెలియదుగా. దాహం అయిందని చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది? నీరు తాగంగా. ఆకలి అవుతుందని చెప్పకపోతే ఆహారం తినంగా. నొప్పి పడుతుందని చెప్పకపోతే అక్కడ ఏంటో చూసుకోంగా, ఏం జరిగిందో, ఏమైందో, ఏ ముళ్ళు గుచ్చుకుందో చూసుకోంగా. అలాగే అన్ని చెబుతుంది. స్పర్శలు అంటే స్పర్శల ద్వారా చెబుతుంది, దృశ్యం అంటే కంటి ద్వారా చెబుతుంది, చెవులు అంటే శబ్దము ద్వారా చెబుతుంది, వాసనల ద్వారా చెబుతుంది, మాట ద్వారా వ్యక్తీకరించి చెబుతుంది, లోపల నుంచి ఆకలి ద్వారా చెబుతుంది. అన్నీ చెబుతుంది. అది నా కోరిక కలిగిందని చెబుతుంది, ఆకలి కలిగిందని చెబుతుంది, దాహం కలిగిందని చెబుతుంది, ఇప్పుడు మల విసర్జన చేయాలని చెబుతుంది, మూత్ర విసర్జన చేయాలని చెబుతుంది, ఇప్పుడు నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంది, వేడి చేసిందని చెబుతుంది, చలవ చేసిందని చెబుతుంది, జలుబు చేసిందని చెబుతుంది, దగ్గు వచ్చిందని చెబుతుంది. అన్ని చెబుతుంది. అనారోగ్యం అంటే ఏంటి? ఏదో సమ్ ప్రాబ్లం నాలో క్రియేట్ అయింది, కొంచెం ఆ ప్రాబ్లం ఏంటో చూసి సరిచేయండి అని చెబుతుంది. అది ప్రతి విషయం ఒక స్పందనగా మన శరీరం మనకి చెబుతున్నది. అందుకే ముందు ప్రశాంతంగా అసలు అలా కూర్చొని నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ గూర్చి నువ్వు సంపూర్ణంగా తెలుసుకో. నీ శరీరం ఎలా పనిచేస్తుంది, ఎలా స్పందిస్తుంది, ఈ భావోద్వేగాలు ఏంటి, అసలు ఈ భావాలు ఏంటి, ఈ ఆకలి దప్పులేంటి, మనకు కలుగుతున్నటువంటి శరీరానికి సంబంధించిన స్పందనలు ఏంటి, మళ్ళీ మన లోపల మనకు కలుగుతున్నటువంటి ఇన్ట్యూషన్స్ ఏంటి, అనేక రకాల లోపల భావోద్వేగాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, భావాలు ఏంటి, అసలు ఈ మనసు ఎలా ఏర్పడుతుంది, ఈ బుద్ధి ఏం చెబుతుంది, ఎందుకు చెబుతుంది, బుద్ధి కరెక్ట్గానే చెబుతుందా,
బుద్ధి కరెక్టా, మనసు కరెక్టా, మొత్తం అసలు అన్నీ చూసుకో. నీలోవే కదా అవన్నీ. నిన్ను నువ్వు చూసుకోకుండా ప్రపంచాన్ని చూసుకుంటూ జీవించేస్తాను అంటే అసలు ఎలా కుదురుతుంది? మూలం నువ్వు నీకు తెలియాలి కదా. నువ్వు నీకు తెలిస్తే నీ శరీర ఫంక్షనింగు, నీ మనసు ఫంక్షనింగు, నీ బుద్ధి ఫంక్షనింగు, మొత్తం ఇవన్నీ కరెక్ట్గా పనిచేయడానికి అవసరమైన శక్తి ఫంక్షనింగ్, ఇవన్నీ నీలో ఉన్నవి. అసలు అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి, మొత్తం తెలుసుకో. అదే ఆధ్యాత్మిక చదువు. దాన్నే చెప్పారు మహాత్ములు. ఇప్పుడు ఒక ఆవో, ఒక గేదో, ఒక మేకో, ఒక కుక్కో, ఒక పక్షో, ఒక జంతువు ఏదైనా సరే ఇలా తనను తాను తెలుసుకునే అవకాశం దానికి లేదు. వాటి జ్ఞానం లేదా, భయం లేదా అంటే ఉంది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నిటికీ ఒకటే. మనిషితో సహా జంతువులన్నిటికీ ఒకటే. ఆహారం తినాల్సిందే, నిద్రపోవాల్సిందే. శరీర రక్షణ అంటే నన్ను నేను రక్షించుకోవాలనే రక్షణ వ్యవస్థ పనిచేయాల్సిందే. అదే భయం. నిద్రపోవాల్సిందే. మైథున సుఖము, శారీరక సుఖపడాల్సిందే. ఎందుకంటే శారీరక సుఖము అసలు మనకు అవసరము, కోరిక. దాని నుంచే సృష్టి ముందుకెళ్తుంది. కాబట్టి ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అది కూడా ఆకర్షణ. ఇప్పుడు నాకు శారీరక సుఖము కావాలి అని శరీరం చెబుతుంది. ఆకలి ఎలా చెప్పిందో, ఆహారం కావాలని ఎలా చెప్పిందో, దప్పిక ఎలా చెప్పిందో, మలమూత్ర విసర్జనలు ఎలా చెప్పిందో, చిరాగ్గా ఉంది ఇప్పుడు స్నానం చేయాలి, శరీరాన్ని శుభ్రపరుచుకోవాలని చెప్పింది ఎలా చెప్పిందో, పొద్దున్న లేవగానే నోరంతా చికాగ్గా ఉంది బ్రష్ చేసుకోవాలని ఎలా చెప్పిందో, తలంతా గజిబిజిగా ఉంది తల స్నానం చేయాలి, తలంతా లోపల చెమటలు పట్టేసి చికాకుగా ఉంది తలకు స్నానం చేయాలని ఎలా చెప్పిందో ఇదంతా చెబుతుంది. అన్నీ నీతో మాట్లాడటమే. కాకపోతే మాటల రూపంలో లేవు, అవి నీకుండే స్పందనల రూపంలో ఉన్నాయి. నీలోనే నీకే తెలిసేలా ఉన్నాయి. ఎందుకని మాట అంటే ఇంకొకళ్ళకి ఎవరికో శబ్ద రూపంలో చెప్పాలి. నీలోనే నీకు తెలిసేలా నీకే చెబుతుంది. అందుకని చెబుతుంది కాబట్టి నువ్వు అన్ని చేసుకోగలుగుతున్నావు. కాలకృత్యాలు, ఇప్పుడు ఉదయం మెలకు వచ్చింది, కాలకృత్యాలు తెచ్చుకోవాలంటే చెబుతుంది అది. దాహం నీళ్ళు తాగాలని చెబుతుంది అది. అన్నం తినాలని చెబుతుంది అది. ఇప్పుడు కాఫీ తాగే టైం అయిందని చెప్తుంది అది. ఇప్పుడు టిఫిన్ తినే టైం అయిందని చెప్తుంది అది. ఇప్పుడు భోజనం చేసే టైం అయిందని చెప్తుంది అది. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు టైం అయిందని చెప్తుంది అది. ఈ పని ఇలా చేయాలి, అలా చేయాలి అని మొత్తం చెప్తుంది అది. ఇదిగో దోమ కొడుతుందని చెప్తుంది, ఇది ముళ్ళు గుచ్చుకుందని చెప్తుంది అది. లేదు బాగా వేడిగా ఉంది చూడు, కొంచెం హాయిగా ఉండేలా, చల్లదనం ఉండేలా చూడు, ఎక్కడన్నా అక్కడ కూర్చో, నీడను కూర్చో అని చెప్తుంది. లేదు బాగా చలిగా ఉంది, వెచ్చదనాన్ని పెంచుకొని చెబుతుంది అది. ఏమన్నా రగ్గులు కప్పుకో, లవపాటి బట్టలు వేసుకొని చెబుతుంది అది. అరే వర్షం పడుతుంది, తడవబాక గొడుగు వేసుకొని చెబుతుంది అది. మొత్తం నీకు స్పందనలు ఏంటవే. శబ్దస్పర్శ రూపరసగంధములన్నీ ఏంటంటే మనకు చెబుతున్నాయి, అనుభవాల ద్వారా చెబుతుంది. శరీరం అంతా తల నుంచి కాలు వరకు అనుభవాలమయం. దానికి ఏం కావాలో అది నీకు చెబుతుంది. నువ్వు దాన్ని సరిగ్గా వింటే చాలు. విని ముందు దాన్ని తెలుసుకో, అసలు అది ఎన్ని రకాలుగా చెబుతుంది, ఏంటి నా శరీర పనితీరేంటి, నేను ఈ శరీరం అనుకుంటున్నాను కదా, కాబట్టి నా శరీర పనితీరేంటి మొత్తంగా తెలుసుకో. శరీర రక్షణ వ్యవస్థ ఏదుందో దాని పేరు భయము, మనం పెట్టుకున్న పేరు. యాక్చువల్గా అది శరీర రక్షణ వ్యవస్థ. మన శరీరం జ్వరం వచ్చిందంటారు. అసలు జ్వరం అనేది ప్రత్యేకంగా వచ్చేదే కాదని చాలా మంది డాక్టర్లు చెబుతూ ఉంటారు. అంటే జ్వరము అనేది అంటే శరీరం, జ్వరం అంటే ఏంటి, అధిక వేడికి గురయింది. శరీరం అధిక వేడికి గురయింది అంటే అర్థం ఏంటి, అది నీకు తెలిసేలా ఉష్ణోగ్రతను పెంచింది. సహజ ఉష్ణోగ్రతలు ఉంటే నీకు తెలీదు, ఉష్ణోగ్రతను పెంచి చూపిస్తుంది నీకు. ఏంటి ఉష్ణోగ్రత ఎందుకు పెరిగింది అంటే, నాలో ఏదో ప్రాబ్లం ఉంది చూడు అని. ఏదో బ్యాక్టీరియా వచ్చి ఉండొచ్చు, ఏదో ఒక అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉండవచ్చు. ఆ ప్రాబ్లం ఏంటో కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేయని ఉష్ణోగ్రతను పెంచుకుంది అది. అదే జ్వరం అంటే. అలా అనేక రకాలుగా చెప్తుంది అది నీకు, అన్ని చెబుతుంది అది. ఇప్పుడు ఎక్కడో ఏ కడుపు నొప్పి వస్తుంది, ఆ నొప్పి చెబుతుంది ఇక్కడ ప్రాబ్లం ఉంది చూడని. నొప్పి రాకుండా ప్రాబ్లం అలా ముదిరిపోతా వెళ్ళిపోతుంది అనుకోండి, ఏమొచ్చిందో మనకి నొప్పి లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు, అలా చనిపోతాం. చాలా మందికి ఇలాగే ఏ నొప్పిలు లేకుండా
ఫైనల్ స్టేజ్లో, అంటే ఇప్పుడు క్యాన్సర్ ఇక ట్రీట్మెంట్ చేయడం కుదరదు, ఫైనల్ స్టేజ్ అని చెబుతారు, 1 నెల 2 నెలల్లో బతుకుతారని. అలా చనిపోతుంటారు చాలామంది. చాలామందికి ఏ నొప్పి లేకుండా హార్ట్ టప్పన అయిపోద్ది, ముందు నుంచి ఏం సూచనలు ఇవ్వదు. అలాగే కిడ్నీలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, ముందు నుంచి ఏ సూచన లేదు, చెడిపోయినాయి. దీనికి పాపం భయస్థులు ఏం చేస్తారంటే ముందు నుంచి వెళ్ళిపోయి ప్రతి 2 నెలలకి 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి టెస్టులు చేయించేసుకుంటూ ఉంటారు. ఈ డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అంటే ఏది కరెక్ట్ ఏది తప్పని కాదు, విషయం చెబుతున్నాను అంతే. ఒక వయసు వచ్చినాక అందరూ కూడా పలానా నెలలకో సంవత్సరానికో చెక్ చేయించుకుంటూ ఉండాలని అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు వచ్చేసినాయి ఇప్పుడు బోల్డ్. అంటే అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు శరీరం నీకు అన్ని చెప్పుద్ది అంతే, అవి నీకు తెలుస్తాయి. నీతో చెప్పేటప్పుడు మాటలతో చెప్పడం ఎందుకు, నీకు నువ్వే కాబట్టి అనుభవంగా చెప్పుద్ది, నీకే అర్థమయ్యేలా చెప్పుద్ది, స్పందనగా చెప్పుద్ది, నీకు లోపల తెలిసేలా చెప్పుద్ది. వేరే మనిషి అయితే శబ్దం చేసి చెప్పాలి, దూరంగా ఉన్నారు కాబట్టి. నాకే అయినప్పుడు అది స్పందనగా భావంగా అనుభవంగా చెబితే సరిపోద్దిగా. అదే శరీరం చెప్పడం. ఆ శరీరం చెప్పేటువంటి దాన్ని జాగ్రత్తగా ముందు శారీరక పనితీరుని అర్థం చేసుకో, గమనించు. మనకి వాటర్ తక్కువైందనుకోండి బాడీలో, చాలా సింపుల్ బోల్డ్ ఉంటాయి. ఇంకా డాక్టర్లు ఇలాంటి వాళ్ళు బాగా పరిశీలించిన వాళ్ళు ఇంకా బాగా చెప్పగలరు. నేను అంత పరిశీలించలేదు కాబట్టి కొద్దిగా చెబుతున్నా. మన శరీరంలో వాటర్ తక్కువ అయితే మనం యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ కలర్ మారిపోద్ది, స్వచ్ఛంగా తెల్లగా రాదు, రంగు మారిపోయి వస్తుంది. ఆ రంగు మారిన తీవ్రతను బట్టి, అంటే పసుపు రంగులోకి లైట్గా అలా మారుతూ ఉంటుంది. ఆ తీవ్రతను బట్టి నీకు ఎంత వాటర్ తక్కువైంది అనేది ఉంటుంది. చాలా సింపుల్ విషయం అది. అలా ప్రతి చోట ఏదో తేడా వచ్చినప్పుడల్లా బాడీ ఆ ఏరియాలో దానికి సంబంధించిన స్పందన చూపిస్తూ ఉంటుంది, దాన్ని సరి చేసుకోమని. ఇవన్నీ వదిలేసి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను నేనంటే అలా. ఇప్పుడు యూరిన్ కలర్ మారుతుంది, అది బాగా పసుపుగా మారిపోయింది, బాడీ కొంచెం వేడిగా తెలుస్తుంది. నువ్వు గమనించుకోకపోతే, నాకు నీళ్లు తగ్గినాయి అని గమనించుకోకపోతే, కొంచెం నీళ్లు తాగాలి, బాడీని చల్లబరుచుకోవాలని నువ్వు తెలుసుకోకపోతే ఇంకా నువ్వు బ్రతికేం చేస్తావు? అలా వెళ్ళిపోయి అదేదో పెద్ద వ్యాధుల కింద మారిపోద్ది, ఇన్ఫెక్షన్లు అయిపోద్ది, ఏదో రకరకాలు అవుద్ది. సంథింగ్ ఏమవుద్దో నాకు తెలీదు. అంత దాని మీద విజ్ఞానం లేదు, అంత దూరదృష్టి, దాన్ని నేను పెట్టి చూడలేదు. అంటే నాకు తెలియదు అసలు విషయం అది. నాకు కొంతవరకు ఆధ్యాత్మికత అర్థం అవడం వరకు చూసుకున్నాను. కానీ శరీరం రోజు చెప్పుద్ది. అలాగే శరీరం చెప్పేది శరీరపరమైనటువంటి దాని అవసరాలన్నీ చెప్పుద్ది, దాని కోరికలన్నీ చెప్పుద్ది, అవసరాలు కోరికలు ఇష్టాలు అన్నీ చెప్పుద్ది. అలాగే మనసు మళ్ళీ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. అంటే మనసు మనం తయారు చేసుకుంది అని చాలాసార్లు చెప్పాను. చిన్నతనం నుంచి మనం పంచేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాలు మొత్తం మనసులో ఉంటాయి. ఆ మనసే ఇప్పుడు మనం నడుపుతుంది. మనకు మెలకువ రాగానే నేనెవరో నాకు తెలిస్తే కదా నేను జీవించగలను, నేనెవరో నాకు తెలియకపోతే ఎలా జీవిస్తాను. మనసు మనం నడపటం అంటే అది. అంటే పాత నేను నిద్రపోవడానికి ముందు నేను ఎవరినో ఇప్పుడు మెలకువలో మళ్ళీ అది గుర్తు చేస్తాను. నేను ఫలానా, ఈ శరీరం నాది, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా ఇల్లు ఇది, నా తల్లిదండ్రులు ఇల్లు, మొత్తం నావన్నీ గుర్తు చేస్తుంది. మనం నడపటం అంటే అది. అందులో మొత్తం ఉంటాయి, మన ఇష్టాలు ఉంటాయి, మంచులు ఉంటాయి, చెడులు ఉంటాయి, అన్నీ మనం గ్రహించినవన్నీ ఉంటాయి. అదే మన స్వభావం, మన గుణం, మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడక అన్నీ అది అలా సాగుతూ ఉంటుంది. అంటే మనసు శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. మనం మనసుని శరీరంతో తయారు చేసుకున్నాం. అదే మన గుణము, మన ప్రవర్తన, మన స్వభావము, మన ఆలోచన, మన భావోద్వేగముల మొత్తం సమూహము మొత్తం కలిపితే మనసు. నేను అనే అహం ఏదుందో, అహంకారం అంటాం. అహంకారం అంటే మొట్టమొదటిది నేను అన్న భావన, నేను ఈ శరీరము, నేను అన్న తలంపు. దాని నుంచి మొదలుకొని మొత్తం నాకు సంబంధించిన మంచులు, చెడులు, గుర్తులు, జ్ఞాపకాలు అన్నీ కలిపితే నా మనసు. ఊరికిన ఒక చోట పేరు, ఊరికిన అహంకారం అని పేరు పెట్టారు, అహం అని పేరు పెట్టారు. అహం అనేది సంస్కృత పదం. అంతా కలిపితే మనసే. ఇన్ని విడివిడిగా ఏమి లేవు అక్కడ. మళ్ళీ ఈ మనసు ఎక్కడ ఉందంటే ప్రాణశక్తిలోనే ఉంది. ప్రాణశక్తిలో ఇవన్నీ ప్రింట్ అయింది. ఆ ప్రింట్ అయిన భాగం మనసు అని పిలువబడుతుంది. ఇప్పుడు మనసు వేరుగా ప్రాణశక్తి వేరుగా అలా ఏం లేదు.
కానీ మనసు అన్నప్పుడు దాని పనితీరు ఇది, శరీరం అన్నప్పుడు దాని పనితీరు ఇది, ఇది అలా దానికి కావలసినవి చెప్పుద్ది. మనసు అన్నప్పుడు శరీరాన్ని నడుపుతుంది, మన స్వభావం మన గుణం ఇవన్నీ ఉంటాయి, మనసు పనితీరు ఇది. శరీరం యొక్క స్వరూపం తెలుస్తుంది, మనసు యొక్క స్వరూపం తెలుస్తుందా అంటే తెలియటం లేదు. అది శక్తి స్వరూపము. భావంగా తెలుస్తుంది, ఆలోచనగా తెలుస్తుంది, ఆ భావము ఆలోచనలో ఉన్న అర్థంగా తెలుస్తుంది, భావోద్వేగాలుగా తెలుస్తుంది, అన్ని రకాలుగా తెలుస్తుంది. కానీ అది ఎలా ఉన్నదో దాని రూపం తెలియట్లేదు. ఎందుకనంటే శక్తికి రూపం లేదు, అంతే, సింపుల్. మరి శక్తి అలా ఉంటుంది, ఆకాశం వల్లే ఉంటుంది అంతే. ఆకాశం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ఆకాశమే, పైన ఎత్తే మీద పైన ఉన్నదే కాదు, మొత్తం ఖాళీ అంతా ఆకాశమే. మనం ఆకాశంలోనే బ్రతుకుతున్నాం, ఆకాశంలోనే తిరుగుతున్నాం. ఆకాశం ఉంటేనే మనం ఉండడానికి అవకాశం ఉంది. ఆ శక్తి అలాగే ఉంటుంది. కాబట్టి ఆకాశం ఎలా తెలియలేదు, శక్తి కూడా అలా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఉందని తెలుసు. ఇప్పుడు ఆకాశం ఉందని తెలియదా, తెలుసు. కానీ అందులో ఏమన్నా ఉందంటే లేదంటున్నాం. అక్కడ ఆకాశం ఉందని తెలియకపోతే ఆకాశం అని పేరు పెట్టంగా. ఆకాశంలో ఏమన్నా ఉందంటే లేదు అంటున్నాం, ఖాళీగా ఉందంటున్నాం. ఎందుకని అలా అంటున్నాం? నీటిలో చేపకి చేప శరీర నిర్మాణాన్ని బట్టి నీరు చేపని చేపకు తెలియదు. ఈ ఉపమానాన్ని చాలాసార్లు అనేక శీర్షికల్లో చెప్పాను. చేప ఏమనుకుంటుందంటే నీరంతా ఖాళీ ప్రదేశము అనుకుంటుంది, అక్కడ ఏమీ లేదు, శూన్యము అనుకుంటుంది, మనం ఆకాశాన్ని అనుకున్నట్టుగా. అంటే మన శరీర నిర్మాణము, మన కంటి అమరిక, మన ఇంద్రియాల అమరిక ఎలా ఉందంటే ఆకాశం అనే శక్తి మనకి శూన్యములా ఖాళీగా కనపడేలా ఉంది అంతే. ఎందుకని చేప యొక్క శరీర నిర్మాణం ఎలా ఉందంటే నీరు దానికి శూన్యములా కనపడేలా ఉంది. నీటిలోంచి బయటకు తీస్తే చేప చచ్చిపోద్ది. నీరంతా ఖాళీ అనుకొని అది తిరుగుతూ ఉంటుంది. తనలాంటి ఇతర చేపలను గుర్తిస్తుంది, ఇతర జీవులను గుర్తిస్తుంది. ఆ నీటిలో ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు, గొట్లు అన్నింటినీ గుర్తిస్తుంది అది. కానీ నీటిని గుర్తించలేదు. చేపకు ఎప్పుడైనా నువ్వు నీటిలో ఉంటున్నావు అని మనం చెప్పామనుకోండి, అసలు అది ఆశ్చర్యపోద్ది. నీరు అనేది నాకు తెలియదు, ఇంతవరకు ఈ పదం నేను వినలేదు అని. ఎందుకంటే దాని లోకమే నీరు. అలాగే మన లోకమే ఆకాశము. మనం ఇందులో ఉన్న ఆకాశంలో ఉన్న గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అటువంటి వాటిలో ఉన్న ఒక భూమి, ఆ భూమిలో ఉన్న చెట్లు, చేమలు, పొట్టలు, గొట్టలు, వీటిని గుర్తించగలుగుతున్నాం అంతే. మనం చేప నీటిని గుర్తించలేనట్టుగా ఆకాశాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే మన శరీర నిర్మాణం అంతే. అందులో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. కానీ అది ఆకాశమైన శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఎలా ఉంటుందంటే ఆకాశం వల్లే. మనలో ఉన్నటువంటి ఆలోచనలు, భావములు అంటే మా మనసు ఎలా ఉంటుందంటే శక్తి వల్లే ఉంటుంది, ఆకాశ శక్తి వల్లే ఉంటుంది. మరి మనసులో ఈ భావాలు, ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి కదా, శక్తి వల్లే ఉండటం ఏంటి అంటే అసలు మనలో ఉన్న ప్రాణశక్తి అనేది బేస్ మనకి. అసలు మనం బ్రతికి ఉండటానికి, ఈ శరీరంతో మనం పుట్టడానికి, ఈ శరీరం బ్రతికి ఉందని అందరూ నిర్ధారించి మనం కూడా జీవించటానికి బేస్ పాయింట్ ప్రాణశక్తి. బిడ్డ పుట్టినప్పుడు శరీరము, ప్రాణమే ఉంది. అక్కడి నుంచి శరీరముతో గ్రహించినవన్నీ అంటే ప్రాణశక్తి సహాయంతోనే. ప్రాణశక్తి లేకపోతే శరీరం కదలలేదు. అవన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి, మనసు అన్నం అంతే. ఇది ఎప్పుడు చెప్పుకున్న విషయమే. అయితే మళ్ళీ 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 ఎందుకంటే ఎన్ని కోట్ల సార్లు చెప్పుకున్నా, నేనే 35 సంవత్సరాల నుంచి ఇవన్నీ చదువుకుంటున్నా, వింటున్నా, నాతో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నా, మళ్ళీ ఇప్పుడు మీతో పంచుకుంటున్నా, ఇంట్లో కూర్చున్నా, జీవితకాలం మౌనం కూర్చున్నా, కానీ నాకే అనుభవం అవ్వలేదు. ఎందుకనంటే అదంతా ఎంత మాట్లాడుకున్నా అది అనుభవం కావటం అనేది, ఆ ప్రాణశక్తి అనుభవం అవటం అనేది, ఆత్మశక్తి అనుభవం అవటం అనేది, మోక్షం అనేది, ఆత్మసాక్షాత్కారం అనేది శరీర భావన నుంచి, మనోభావన నుంచి ప్రాణశక్తి భావనలోకి వెళ్ళటం అనేది అంత కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకు కష్టసాధ్యమైన విషయం అంటే శరీరంతో పదార్థాలుగా విషయాలను గ్రహించడం మనకు అలవాటైపోయింది. ఇప్పుడు మనలో ప్రాణశక్తి ఉంది, కానీ మనం బతికేది దేంతో? శరీరంతోనే. మరి శరీరాన్ని బతికించేది ఏంటి? ప్రాణశక్తి. శరీరాన్ని కదిలించేది ఏంటి? అది కావాలి, ఇది కావాలని కదిలించేది ఏంటి? ప్రయత్నింపజేసేది ఏంటి అంటే మనస్సు. అనుభవింపజేసేది ఏంటి? మనస్సు. మళ్ళీ సహజ శరీర స్పందనలు ఏంటి అంటే సహజ శరీర స్పందనలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆకలి,
మలమూత్ర విసర్జనలు, దాహము, శరీరం మళ్ళీ చెప్పే విషయాలని మనసుతో సంబంధం లేకుండా శరీర స్పందనలన్నీ శరీరం చెప్పుద్ది, మనసులో పోగేసినవన్నీ మనసు చెప్పుద్ది. మొత్తం శరీరాన్ని, మనసుని ప్రాణశక్తి నడుపుతూ ఉంటుంది. ప్రాణశక్తి లేకపోతే ఈ రెండు నడవు. కానీ ప్రాణశక్తికి వీటిని నడపాలని కోరుకుందా అంటే లేనే లేదు. ఈ రెండింటిని నడపాలని దానికి ఏ కోరిక లేదు. ఎందుకని? దానికి అసలు కోరిక ఉండదు. అది నిర్గుణము, నిరాకారము, అది ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎందుకు ఈ శరీరం నడుస్తుంది, మనసు నడుస్తుంది, దానికి ఏ కోరిక లేకపోతే ఈ రెండు ఎందుకు నడుస్తున్నాయి అంటే దానికి కోరిక లేదు, కానీ దాని లక్షణము చైతన్యము. అంటే కదలిక దాని లక్షణము, చైతన్యము దాని లక్షణము, జ్ఞానము దాని లక్షణము. అంటే సృష్టిలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో, అంటే జ్ఞానం కానీ చైతన్యం కానీ ఇలా మనం చెప్పుకునేవి ఎన్ని ఉన్నాయో, తెలివి, ప్రజ్ఞ, ఇవన్నీ దాని లక్షణములు. అంటే శక్తి యొక్క శక్తులు. దానికి స్వతంత్రంగా ఏమీ లేకపోయినా దాని వలన ఇవన్నీ ఏర్పడుతున్నాయి మనలో. మనం అందుకని శరీర భావాన్ని దాటి, మనోభావాన్ని దాటి ప్రాణశక్తి భావాల్లోకి వెళ్ళడం అనేది అసంభవమైన విషయం. కానీ అసంభవమా అంటే కాదు, సంభవమే. తీవ్ర ప్రయత్నం చేత దాన్ని అర్థం చేసుకోవడం చేత మాత్రమే వెళ్ళగలం. ప్రయత్నము అంటే ఒక వస్తువుని పొందుదాం అనుకున్నట్టుగా, డబ్బు సంపాదిద్దాం అనుకున్నట్టుగా, ఒక సుఖాన్ని పొందుదాం అనుకున్నట్టుగా, శరీరంతో ఇంద్రియ సుఖాల కోసం ప్రపంచంలో తిరిగినట్టుగా ఉన్న ప్రయత్నం కాదు. శరీర ప్రయత్నాలన్నీ ఆపేసే ప్రయత్నం, మనో ప్రయత్నాలు, మనో కదలికలన్నీ ఆపేసే ప్రయత్నం. ఈ రెండింటిని శరీర మనస్సులను నిశ్చలపరిచి ప్రాణశక్తిలో నిశ్చలంగా ఉండే ప్రయత్నం. అంటే పూర్తి ఆపోజిట్ ప్రయత్నం చేయాలి. పూర్తి ఆపోజిట్ ప్రయత్నం చేయగలమా అంటే చేయలేం. ఎందుకని? శరీరం బ్రతికున్నంత వరకు దాని సహజ స్పందనలు అలాగే ఉంటాయి. ఆహారం చెప్పుద్ది, కాలకృత్యాలు తెచ్చుకోమని చెప్పుద్ది, దానికి అవసరమైన అత్యవసరమైన, అది బతకడానికి అవసరమైన అన్ని చెప్పుద్ది. దోమలు కొడుతున్నాయి, చెమలు కొడుతున్నాయి, జాగ్రత్త, అదిగో ముళ్ళు, ఇదిగో పాము, ఇదిగో కప్ప, అన్నీ తెలుస్తాయి. అలాగే మనసు తయారు చేసుకొని ఉన్నాం కాబట్టి, ఆల్రెడీ మనసు తయారైంది కాబట్టి, నేను మనిషినని, నేను ఈ ప్రపంచంలో ఉన్నానని, నా చుట్టూ మనుషులు ఉన్నారని, ఆ మనుషులతో నేను ఎలా వ్యవహరించాలి, ఈ ప్రపంచంలో నేను ఎలా వ్యవహరించాలి, నేను ఎలా ఉండాలి, ఒక మనిషిగా నేను ఎలా ఉండాలి, ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎలా ఉండాలి, ఓ స్నేహితుడిగా నేను ఎలా ఉండాలి, ఓ స్నేహితురాలుగా నేను ఎలా ఉండాలి, అలా మొత్తం చెప్పుద్ది మనసు. ఈ రెండింటితో ఇక్కడ జీవించాల్సిందే. శరీరం ఉంది, తప్పదు, దాంట్లో జీవించక తప్పదు. ఇప్పుడు ఆకలికి అన్నం తినక తప్పదు. మహాత్ముడైనా మహనీయుడైనా అన్నం తినాల్సిందే, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. దేవుడే భూమి మీదకి వచ్చిన స్టోరీ ఇంతే. అంటే దేవుడు భూమి మీదకి వచ్చిన పదం వాడేది తప్ప మనం దేవుళ్ళని చేసింది మనుషుల్నే. సరే, ఇది అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, విషయం మనం తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. మిగిలిన వాదోపవాదాలు ఎందుకు? అందుకని నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో. భయం అనేది రక్షణ వ్యవస్థ. ఎందుకని నేను ఉన్నాను అని. అయితే మన శరీరం గురించి చెప్పినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ముందు శరీరము నేను, ఓకే, తర్వాత మనసు దీన్ని నడుపుద్ది, ఓకే, శరీరం చెప్పుద్ది, మనసు మనసు చెబుతూ ఉంటుంది, ఓకే. ఈ శరీర మనసులకు ఆధారం ప్రాణశక్తి, ఓకే. మనసు చెప్పిన విషయాలన్నింటినీ చాలా జాగ్రత్తగానండి, మనసు చెప్పిన విషయాలన్నింటినీ బుద్ధి క్రాస్ చేస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది రైట్ అని చెబుతూ ఉంటుంది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని చెబుతూ ఉంటుంది. అలాంటి విచక్షణ జ్ఞానం కూడా మనలోనే ఉంది, అదే శక్తిలో ఉంది, ఒకటే శక్తి ఇదంతా. అందుకే శక్తి యొక్క శక్తులు అనేకం అని చెప్పాను. మరి ఆ బుద్ధి మాట మనం వింటున్నాం లేదా? అదే శరీర సహజ స్పందనలు ఉన్నాయి. ఇప్పుడు శరీర సహజ స్పందనలు ఉన్నాయనుకోండి, దానికి బుద్ధితో పని లేదు. మలమూత్ర విసర్జనలకు వెళ్ళాలనుకోండి, స్పందన చెప్పుద్ది, వెళ్ళిపోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. ఆకలేసింది అనుకోండి, అది సహజ స్పందన, తినేయచ్చు. శరీర సహజ స్పందన. మనసులో ఉండేవి వేరు, కోరికలు, గౌరవాలు, మానాలు, అవమానాలు, ఇలాంటివన్నీ మనసులో ఉంటాయి, అనేకం ఉంటాయి. అది అక్కడ ఏం చేస్తుందంటే, మనసు ఇప్పుడు ఊరికి వెళ్ళాలి అనిపించింది అనుకో, చచ్చా ఉండు, ఇదంతా పెద్ద పార్టీ, ఈ పార్టీలో ఇప్పుడు నువ్వు బాత్రూంలోకి వెళ్తావా, చేస్తే సిగ్గుగా ఉంటుంది, చిచ్చి అని చెప్పుద్ది, ఆపుకో, ఎట్టకొట్ట అని చెప్పుద్ది. సహజమైనటువంటి వాయువును వదులుతాం అనుకోండి, అబ్బాయి ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇప్పుడు వాయువు వదులుతావా నువ్వు, చిచ్చి ఏమనుకుంటారు చూసిన వాళ్ళు అందరూ, నీకు పెద్ద గ్యాస్ ప్రాబ్లం ఉందనుకుంటారు, వదలబాక ఆపుకోమని చెప్పుద్ది. అలా అన్ని
మనసు గందరగోళపరుస్తూ ఉంటుంది సృష్టితో చూసుకొని. అంటే శరీర సహజత్వాన్ని కూడా మారుస్తూ ఉంటుంది. అప్పుడు విచక్షణ జ్ఞానం మళ్ళీ అక్కడ మనసు వస్తే విచక్షణ జ్ఞానం వస్తుంది. అది చెబుతూ ఉంటుంది. అయ్యా ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేయాలి, అలా చేయాల్సింది అలా చేయాలి, జాగ్రత్తగా వెళ్ళి చేసుకోని. నేను ఆకలి వేసినప్పుడు తిను, దాహం వేసినప్పుడు తాగు, కాలకృత్యాలు మల విసర్జనలు మూత్ర విసర్జనలు వచ్చినప్పుడు తీర్చుకో, ఇలా చెప్పుద్ది. ముందు ఇవన్నీ నీలో ఇన్ని చెప్పబడే అంశాలు ఉన్నాయని అసలు నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? నీలో ఇంత విస్తృతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక చదువు అంటే ఇవే. నీ గురించి నీకు తెలుసుకోవాలి. నీ శరీర పనితీరు, నీ మనసు పనితీరు, నీ బుద్ధి పనితీరు, మొత్తం అన్ని పనితీరులకి అవసరమైన ప్రాణశక్తి, దాని పనితీరు, దాని ఎరుకేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి నీవే. ఇప్పుడు భయం అనేది వచ్చేటప్పటికి అసలు అది ఎందుకు అలా భయపడుతున్నాం మనం అనే దానికి కూడా మనం ఉన్న తీరులోనే ఉంది. శరీరము ఘనత్వాన్ని పొందింది, అంటే పదార్థ రూపాన్ని ధరించింది. పదార్థ రూపానికి వచ్చేటప్పటికి అది పరిమితం అయిపోయింది. పరిమితం అయిపోయేటప్పటికి ఇటువంటి పరిమితాలు అనేకంగా కనబడుతున్నాయి. ఈ అనేక పరిమితాల మధ్య అది పోటీ పడుతూ తనను తాను, తన ఎగ్జిస్టెన్స్ను కాపాడుకుంటూ, తన ఉనికిని కాపాడుకుంటూ జీవించాల్సి వస్తుంది. అలా అని కాపాడుకోగలనా అంటే ప్రకృతి సహజంగానే మళ్ళీ శరీర వయస్సు పెరిగిపోవటం, ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు, మరణం ఏ నిమిషం వస్తుందో తెలియకపోవటం, ఇవన్నీ కూడా మనిషికి తెలియని ఒక భయాన్ని తయారు చేస్తూ ఉంటాయి, ఆదుర్దాన్ని తయారు చేస్తూ ఉంటాయి, కంగారుని తయారు చేస్తూ ఉంటాయి. వీటికి తోడు మళ్ళీ మనిషి తన యొక్క స్వభావాన్ని తయారు చేసుకుంటాడు. ఇతరులను డామినేట్ చేసే స్వభావం, ఇతరులందరూ తనకు అనుకూలంగా ఉండాలనుకునే స్వభావం, ఇతరులు తనను డామినేట్ చేసినప్పుడు భరించలేని స్వభావం, అది మంచి అయినా భరించలేని స్వభావం. ఏదైనా అది మంచి అయినా భరించలేదు చాలా మంది. ఏదో ఒకటి మంచి చెడ కాదు, నాకు అన్ని అనుకూలంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళైనా బయటైనా, సింపుల్. ఈ స్వభావం చేత అనుకూలతలు లేనప్పుడు, అది సాధించుకోలేనప్పుడు మళ్ళీ అదంతా ఆదుర్ద భయం కింద మారుతుంది. సాధించుకోలేనేమో అనే ఆదుర్ద భయం కింద మారుతుంది. మళ్ళీ సంపదలు సంపాదించుకోలేకపోతే, సంపదలు లేకపోతే ఆదుర్ద భయం కలుగుతుంది, ఎలా బతకాలని. సంపదలు వస్తే పోతాయేమో అని ఆదుర్ద భయం కలుగుతుంది. కోరికల కోసం జీవిత భాగస్వామి కావాలని అనిపిస్తూ ఉంటుంది. దానికోసం జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాక మళ్ళీ ఈ జీవిత భాగస్వామి నన్ను వదిలి ఏం చేస్తుందో అని అనేక భయాలు వస్తాయి. ఇలా ప్రతి దానితో దేంతో కలుస్తావో అదంతా నీకు భయం అయిపోతుంది. ఒక పిన్నీసు గుండు సూది తెచ్చుకున్నావు అనుకున్నా, అవసరానికి గుండు సూది లేకపోతే అలాగే, పిన్నీసు సూది లేకపోతే అలాగే జాగ్రత్తగా తెచ్చుకు దాచుకుంటావు. ఇప్పుడు ఈ పిన్నీసు ఏమైపోయిందో, గుండు సూది ఏమైపోద్ది అని భయం వేస్తూ ఉంటుంది. అలా అక్కడి నుంచి మొదలుకొని ఇంకా నీకు ఎన్ని బంధాలు, బాంధవ్యాలు, వస్తువులు, విషయాలు, సంపదలు, మనుషులో అన్నీ నీ భద్రత కోసం నువ్వు ఎన్ని కూర్చుకున్నావో ఆ భద్రతలోనే అవేమన్నా అవుతాయేమో అని అభద్రత వాటితో కలిసే ఉంటుంది. అందుకే నువ్వు దుఃఖము లేని సుఖాన్ని పొందలేవు, సుఖము లేని దుఃఖాన్ని పొందలేవు. ఆ దుఃఖ సంబంధిత, బాధ సంబంధిత విషయాలన్నీ భయానికి దారితీస్తాయి. ఇప్పుడు విపరీతమైన డబ్బు సంపాదించుకున్నాం, డబ్బు పోద్దామని భయం వేస్తుంది. అడ్డదారుల్లో ఎలా పెడితే అలా సంపాదించేసాం, బాబు ఎవరు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీద పడతారో, ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారని భయం వేస్తుంది. ఏదైనా ఒకటి నీ అవసరానికి తెచ్చుకున్నప్పుడు, ఒకటి నీ కోరికకి తెచ్చుకున్నప్పుడు, ఒకటి నీ భద్రతకి తెచ్చుకున్నప్పుడు దాంట్లోనే అభద్రత అక్కడే కలిసే ఉంటుంది. ఇది ద్వంద్వ ప్రపంచము, ఇది ఇలాగే ఉంటుంది. ఈ ద్వంద్వత్వం నుంచి తప్పించుకోవడం కుదరదు, ఇది ఇలాగే ఉంటుందని అర్థం చేసుకుంటాం అంతే. అయితే అర్థం చేసుకుంటే ఏమవుతుంది? అర్థం చేసుకుంటే భయం పర్సెంటేజ్ తగ్గిపోద్ది. ఇది ఇలాగే ఉంటుంది, ఇంకా దాని గురించి భయపడి తెచ్చేదేముంది? భయం పర్సెంటేజ్ తగ్గిపోద్ది. అంత ఈజీ కాదు, ముందుకెళ్ళాలి. ఒక మాటలో చెప్తే అయిపోయినట్టు కాదు, అది ముందుకు ప్రయాణించాలి. అసలు ఈ వ్యవస్థ మన వాళ్ళ ఆధ్యాత్మికతలో అద్భుతంగా మన శరీరాన్ని బట్టి, ఇప్పుడు మనం జీవిస్తున్న దాన్ని బట్టి, కనబడుతున్న సృష్టిని బట్టి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని కనుగొన్నారు. అంటే శక్తి యొక్క దశలు చెప్పారు. దశలు అంటే ఏంటి? శక్తిలో ఉండేటువంటి శక్తులు అన్నాను ఇందాక నేను. జ్ఞానం అందులోనే ఉంది, చైతన్యం అందులోనే ఉంది, కదలికది దానికి సమస్తం. అంటే ఇప్పుడు సృష్టిలో ఎన్ని జరుగుతున్నాయో, అంటే జంతువులు ఎన్ని చేస్తున్నాయో, మనుషులు ఎన్ని చేస్తున్నారో, పంచభూతాలు ఎన్ని చేస్తున్నాయో, ఇవన్నీ శక్తి యొక్క శక్తులే. ఇక ఎన్ని అంటే అంతులేనన్ని.
అవన్నీ శక్తి యొక్క శక్తులు. ఏంటి ఆ శక్తి? ఆకాశ శక్తి. మరి ఆకాశ శక్తి అంటే ఏం కనపడతలేదు కానీ అంటే, నాయన నీ శరీర నిర్మాణం అలా ఉంది, తల్లి నీ శరీర నిర్మాణం అలా ఉంది, చేప శరీర నిర్మాణం అలా ఉండబట్టి చేపకే నీరు ఖాళీ ప్రదేశములా కనబడుతున్నది. అది నీరు అని కానీ, నీరు అడ్డగిస్తుందని కానీ, మనిషికి లాంటి అనుభూతి చేపకి నీటిలో ఉండుంటే మనిషి నీటిలో చచ్చిపోతాడు. చేపలన్నీ చచ్చిపోయి, చేపలు నీటిలో బతికే జీవులన్నీ చచ్చిపోయి, ఒక చేపలే కాదు. ఆ జీవులకి నీరు ఖాళీ ప్రదేశం వలె అనిపిస్తున్నది. ఎందుకంటే ఉదాహరణకి మీకు ప్రపంచంలో దొరకదు అసలు. అలా నీటిలో జీవులకి, చేపలకి, రొయ్యలకి, పీతలకి అనేకం ఉంటాయి. ఎలా అయితే నీరు ఖాళీ ప్రదేశం వలె అనిపిస్తున్నదో అలా శక్తి మనిషి యొక్క శరీర నిర్మాణమునకు మాత్రమే ఖాళీ ప్రదేశం అనిపిస్తున్నది. కాబట్టి మనకు అలాగే అనిపిస్తుంది. ఇంకా మనం అలా తయారైపోయాం. కాబట్టి ఇప్పుడు దాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవటం. ఈ జ్ఞానమే మనిషికున్న స్పెషల్ ఎఫెక్ట్, మిగిలిన జీవులకు లేదు. కాబట్టి నువ్వు శరీరంతో దాన్ని పట్టుకోలేవు, ఇంద్రియాలతో పట్టుకోలేవు, జ్ఞానంతో పట్టుకోవాలి. అలా జ్ఞానంతో పట్టుకున్నటువంటి మహాత్ములు శక్తి యొక్క అంతర్దశలు అనేకం చెప్పారు. అంటే శక్తి ఎలా ఇంత సృష్టిగా అవుతున్నది అనేది చెప్పారు. ఎలా అంటే మళ్ళీ సృష్టిగా అవుతున్నది అన్నప్పుడు దాని నుంచి విడిపోయి ఏదో అవటం కాదు. జాగ్రత్తగా వినండి, దాంట్లోనే జరుగుతుంది. అదంతా ఉన్నది ఒకటే, ఒకటిలో అనేకం. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇలా కూర్చున్నాం, మనం మనిషే, ఈ శరీరం అంతా నేనే. ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చక్కగా ఫ్యాన్ వేసుకొని అసకాలం అయితే అలా ఏసీ వేసుకొని అలా భోంచేసి విశ్రాంతిగా కూర్చున్నాం. ఇప్పుడు మన లోపల ఆలోచనలు కలుగుతున్నాయి. ఒకట్లో, పదులు, వందలు, వేలు, లక్షలు అలా ఆలోచనలు గమనించుకుంటూ వెళ్తా ఉండండి. అంతులేనన్ని ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు ఆలోచనలన్నీ ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క భావస్పందన కలిగిస్తుందిగా శరీరంలో. అంటే ఎన్ని ఆలోచనలో అన్ని భావస్పందనలు, అన్ని గుణస్పందనలు. నువ్వు కదలకపోయినా అవన్నీ లోపల కదులుతూనే ఉన్నాయి, నీ శరీరాన్ని కదుపుతూనే ఉన్నాయి, కుదుపుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన రసోత్పాదన నీలో జరిగిపోతూనే ఉంది. అంటే కెమికల్ రియాక్షన్. కూర్చొని కదలకుండా భయపడిపోతూ ఉంటారు, కూర్చొని కదలకుండా ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆ లోపల జరిగేదాన్ని బట్టి. ఇవన్నీ మనలో ఎలా జరుగుతున్నాయో అలాగే అనంత ఆత్మశక్తి, ఆకాశ శక్తి అనేటువంటి ఆ శక్తిలో, దానిలోనే దానికి జరుగుతుంది ఇదంతా. అయితే శక్తి మరి నీకు దర్శనం అయ్యేలా లేదుగా. ఎందుకంటే నీటిలో చేపలా నువ్వు ఉన్నావు కదా. నీ శరీర నిర్మాణం ప్రాబ్లం అది. నీ శరీర నిర్మాణం అలా ఉండడం వల్ల నీకు శక్తి తెలియట్లేదు అంతే. కానీ అన్ని శక్తిలోనే జరుగుతున్నాయి. మనలో భావ కదలికలు, భావ స్పందనలు, ఆ స్పందనలకు తగ్గట్టు శరీర కంపనలు. మనం శరీరాన్ని కదపపోయినా, కళ్ళు మూసి కూర్చున్నా కూడా ఇవన్నీ జరిగిపోతున్నాయి లోపల. మొత్తం దృశ్య రూపంలో వెళ్ళిపోతాయి. ఇంకా అద్భుతంగా దాన్ని చూడాలంటే మనం నిద్రపోయినా కూడా స్వప్నలోకం. ఆ స్వప్నలోకంలో మొత్తం బయట ప్రపంచంలో ఏం చూసామో అవన్నీ ఉంటాయి. ఇంకా చిత్రంగా ఆ స్వప్నంలో నేనుంటాను. నిద్రపోతాను, నేను కూడా స్వప్నంలో మేలుకొని ఉంటాను, అందరితో పాటు తిరుగుతూ ఉంటాను, అందరితో పాటు అన్ని చేస్తూ ఉంటాను. అక్కడ నేను జీవిస్తూనే ఉంటాను, నాతో జనం జీవిస్తారు, ప్రపంచం అంతా ఉంటుంది. భయపడతాను, బాధపడతాను, దుఃఖపడతాను, శృంగారం, అన్ని రకాల రసాలు అక్కడ ఉంటాయి. నవరసాలు వ్యక్తపరుస్తూ ఉంటాను. మొత్తం భౌతికంలో మెలకువలో ఎలా సాగిందో అలా సాగుతూ ఉంటుంది స్వప్నలోకం. కారణం ఏంటంటే శక్తి యొక్క శక్తి. స్వప్నమే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మెలకువలో అయితే శరీరంతో నేను చేస్తున్నాను అనిపిస్తుంది. శరీరం నిద్రపోయినప్పుడు స్వప్నం ఏంటి? శక్తిలో జరుగుతుంది అదంతా. మరి స్వప్నలోకంలో సృష్టి ఎక్కడిదే అంటే శక్తిలో సృష్టి. స్వప్నలోకంలో నువ్వెక్కడ? నువ్వు నిద్రపోతున్నావు కదా. కాదు, శక్తిలో నేను శక్తి యొక్క అది ప్రొజెక్షన్. శక్తి సర్వంగా మారిపోయింది. ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మలన్నీ వెలుగుతో వచ్చి పడతా ఉంటాయి. అక్కడ మనుషులు ఉండరు, అక్కడ ప్రదేశాలు ఉండవు. అవన్నీ ఇంతకుముందు షూట్ చేశారు. ఇప్పుడు ఓన్లీ వెలుగు రేఖలు అన్నీ ఉన్నట్టుగా చూపిస్తుంటాయి మనకి. వెలుగు కిరణాలు అన్నీ ఉన్నట్టుగా మనకు చూపిస్తుంటాయి అక్కడ. సేమ్ అంతే, శక్తి యొక్క ప్రొజెక్షన్ స్వప్నము. ప్రొజెక్షన్ ఏమైంది? ఇప్పుడు ముందు నేనున్నాను అక్కడ ఆ స్వప్నంలో, నాతో పాటు మొత్తం ఇప్పుడు నేను బాహ్యంలో మెలకువలో చూసిన ప్రపంచం అంతా ఉంది, మనుషులంతా ఉన్నారు, విశ్వం అంతా ఉంది, అన్నీ ఉన్నాయి. స్వప్నములో అవన్నీ ఎలా ఉన్నాయి?
నిజంగానే అనుభవిస్తున్నాను, నిజంగానే భయపడుతున్నాను, నిజంగానే బాధపడుతున్నాను, నిజంగానే దుఃఖపడుతున్నాను, నవరసాలు, నిజంగానే శారీరక సుఖాలు పడుతున్నాను స్వప్నంలో, నిజంగా భౌతికంలో ఏం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, నవరసాల భావాలు ఉత్పత్తి అవుతున్నాయి, సృష్టి అంతా కనపడుతుంది. మరి ఎలా? నేను పడుకున్నాక శరీరం కదలటం లేదు కదా అంటే శక్తి యొక్క ప్రొజెక్షన్ స్వప్నంలో నన్ను కూడా ఎలా సృష్టించి, నిద్రపోతున్న నన్ను కూడా ఎలా సృష్టించి మొత్తం విశ్వాన్ని సృష్టించిందో, మెలకు రాగానే ఏమైంది, నేను శరీరం అనే భావన రాగానే అదంతా కళ అనుకున్నాను, అబ్బాయి ఇది నిజం కాదనుకున్నాను. ఎందుకని? శరీరం నిజం అనుకుంటున్నాను కాబట్టి. కానీ కళలో ఏ శక్తి అన్నింటిని ప్రొజెక్ట్ చేసిందో, అంత విశ్వాన్ని చూపించిందో, అదే శక్తి ఇళ్లలో కూడా వీటిని ప్రొజెక్ట్ చేసింది. స్వప్నంలానే నిజం అనుకుంటున్నాం అంతే. కానీ శరీర భావనలో ఉన్నావు గనుక, శరీరంతో మెలకువలో సంచరిస్తున్నావు గనుక కళని అబద్ధం అనుకుంటున్నావు, శక్తిని నమ్మలేకపోతున్నావు, శరీరమే నిజం అనుకుంటున్నావు. శరీరంతో అనుభవిస్తున్నాను కనుక శరీరమే, ఘనత్వమే, ఘన పదార్థాలే నిజమని అనుకుంటున్నావు అంతే. కానీ ఇది కూడా శక్తి ప్రొజెక్షనే, మొత్తం శక్తి ప్రొజెక్షనే. ఇప్పుడు సినిమా తెర మీద మనకు అన్ని ఘన పదార్థాలని కనపడతాయి కదా, కానీ వెలుగు రేఖలేవి. అక్కడ ఆడేదంతా వెలుగు రేఖలే. పైగా అవేమన్నా పోనీ ఉట్టిగా మనల్ని నవ్వించట్లేదా, ఏడిపించట్లేదా అంటే అక్కడ కూడా నవరసాలు ఉత్పత్తి జరుగుతున్నాయి. లేదా సినిమాకి ఎందుకు వెళ్తాం మనం? అసలు సినిమాకి వెళ్ళం కదా. కాబట్టి అన్నీ అర్థం చేసుకోవాలంతే. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. అందుకనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెప్పొద్దు అని ముందు చెప్పారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఆధ్యాత్మిక చదువు చెప్పొద్దు, ఆత్మజ్ఞాన చదువు చెప్పొద్దు, స్వీయ అంతరంగ చదువు చెప్పొద్దు. ఒక మనిషికి తనను తాను తెలుసుకోవాలి, తనను సంపూర్ణంగా తాను చదువుకొని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆసక్తితో ఉండి ఆ జిజ్ఞాస ఎక్కువయ్యి నీ దగ్గరికి వస్తేనే చెప్పమని చెప్పింది అసలు శాస్త్రాలు, ఆత్మజ్ఞాన శాస్త్రాలన్నీ. ఆత్మజ్ఞాన శాస్త్రాలు ప్రచారాలు కాదు. ప్రచారాలు ఏంటో తెలుసా? మతాలు. అవి మనుషులు తయారు చేసుకున్నాయి. వాటికి మనుషులు కావాలి, సమూహం కావాలి. ఆ సమూహం ఉంటే డబ్బులు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఒక ఆధారత ఏదో పట్టుకొని ఎవరో ఒక మనం కల్పించుకున్న ఒక దేవుడో ఒక దేవత ఒక ఆధారత పట్టుకొని అక్కడ మనమే పెట్టుకున్న, మనమే తయారు చేసుకున్న రూల్స్, రెగ్యులేషన్స్, విధానాలు, పద్ధతులు, రక్షణ వ్యవస్థలు, ఊహాత్మకంగా మనం నిర్మించుకున్న మహిమలు, మాయలు, అద్భుతాలు, కల్పితాలు అన్నీ ఏదో ఆధారంగా పట్టుకొని, అంటే గుడ్డివాడు కర్ర ఆధారంగా పట్టుకు వెళ్ళినట్టుగా మతం మనిషికి ఉపయోగపడతా ఉంటుంది. అందుకని ప్రచారాలు మతాలకు ఉంటాయి, ప్రచారాలు దేవుళ్ళకు ఉంటాయి. ప్రచారాలన్నీ కూడా మనుషులు చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ దేవుళ్ళు ఎవరు కనపడరు, మతం ఏం కనపడదు. మతం ఒక పేరు అంతే. ఇక మతం అంటే ఏం లేదు, మా మతం పేరు ఇది, మేము జుట్టెలా పెంచుకుంటాం, గడ్డం ఎలా పెంచుకుంటాం, ఈ రంగు బట్టలు కట్టుకుంటాం, ఈ విధంగా బొట్లు పెట్టుకుంటాం, లేదా ఈ బొట్లు తీసేస్తాం, ఇలా మతం. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఆధ్యాత్మికత మతం కాదు. ఆధ్యాత్మికత వ్యక్తి యొక్క స్వీయ చదువు. నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకుంటున్నది. నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోకుండా అసలు ప్రపంచంలో తిరిగి, జనంతో తిరిగి, నువ్వు డబ్బు సంపాదించి, వస్తువులను పెంచి, పెళ్లిళ్ళు చేసుకొని, పిల్లలను కానీ రకరకాలుగా ప్రపంచంలో పరుగులు తీసి, విహారయాత్రలకు వెళ్ళి, పుణ్యక్షేత్ర యాత్రలకు వెళ్ళి, నీకు ఏది అనిపిస్తే వచ్చేసి సినిమాలకు వెళ్ళి, షికారులకు వెళ్ళి నువ్వేమి సాధిస్తావు? అందుకే మనుషులందరూ చూడండి బోరు కొడుతుందంటారు. ఎప్పుడు కొత్తది ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ముసలమ్మలు కూడా, ఆఖరికి ముసలమ్మలు, ముసలయ్యలు కూడా. అంటే ఏంటి? నడవలేరు, ఓపిక లేదు, కర్ర పట్టుకొని ఉన్నారు, అయినా విశ్రాంతి తీసుకోరు. ఎందుకని అంటే నిరంతరం శరీరం నేనన్న భావనలో మనసును కదపడం అలవాటు అయిపోయింది. ప్రపంచం నిజమైపోయింది, ఘనత్వం నిజమైపోయింది. ఇప్పుడు శరీరం సహకరించకపోయినా అట్టట్ట ఆళ్ళతోడు ఏళ్ళతోడు తీసుకొని అబ్బో అన్ని చోట్లకి పరుగులు పెడతా ఉంటారు. వాళ్ళని చూసేస్తా, వీళ్ళని చూసేస్తా, ఆ ఊరు వెళ్తా, ఈ ఊరు వెళ్తా, నన్ను మోసుకెళ్ళండి, ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళండి, ఈ ఫంక్షన్కి తీసుకెళ్ళండి, ఎక్కడ పెడితే అక్కడికి నేను తిరుగుతానే ఉంటాను. ఎందుకంటే నాకు తొయ్యదు. అందులో ఈ వృద్ధాప్యం వచ్చేసి నాకు ఇప్పుడు యవ్వన దశలో ఉన్న వాళ్ళకి కనీసం కుటుంబ బాధ్యతలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధన సంపాదన, లేకపోతే ఆ స్త్రీ లేకపోయిన ధన సంపాదన, లేకపోతే ఇంట్లో పిల్లల పెంపకం, భర్త, ఇల్లు చక్కదిద్దుకోవటం, ఇవన్నీ చాలా టైం పడుతుంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఒక పక్క డబ్బు సంపాదించడానికి బోల్డ్ టైం పడితే మళ్ళీ ఆ డబ్బును తెచ్చుకొని వినియోగించి బతకడానికి బోల్డ్ టైం పడుతుంది.
కుటుంబ నిర్వహణ బోల్ టైం పట్టుద్ది. ఇప్పుడు ఈ వృద్ధులుగా అవన్నీ పోయినాయి, ఖాళీ కూర్చున్నారు. ఎందుకంటే అవన్నీ వేరే వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు వృద్ధాప్యం వచ్చింది అనేటువంటి ఒక శారీరక అవస్థ మారటం చేత ఆ నెపాన్ని ఉపయోగించుకొని ఊరికనే కూర్చొని వాళ్ళు తెస్తే తింటా ఉంటారు. అంటే తప్పు రైట్ అని కాదు, మనసు కుదురులేదనే దానికి చెబుతున్నా. తినటం తప్పు కాదు, వృద్ధుల్ని పెద్దల్ని మనం చూడాలి కూడా, అది మన ధర్మం కూడా. కానీ ఇప్పుడు వాళ్ళకి మనసు ఆపటం, శరీరము తన గురించి తను తెలుసుకోలేదు కనుక తను చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు తిరగటం, ఓపుకున్నంతకాలం ఇష్టారాజ్యంగా తిరగటం, ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇష్టం వచ్చినవి కట్టుకోవటం, ఇష్టం వచ్చినది తినటం, అంతా ఇష్ట ప్రకారం జీవించటం, ఇష్ట ప్రకారం లేనప్పుడు అది కష్టం అనుకోవటం. అంతే. అయితే సుఖం లేకపోతే దుఃఖం, అంతే. అయితే ఆనందం లేకపోతే బాధ, ఈ రెండిట్లో బతకడం అలవాటు అయిపోయి ఇప్పుడు ఈ వృద్ధాప్య దశలో కూడా నా ఆనందాలకి నాకు ఏదో ఒకటి ఓపిక తెచ్చుకొని నేను కదులుతానని పట్టుకెళ్ళండి, మీరు అందరూ సహాయం చేయండి, మీరు కర్రలు చేతికి ఇచ్చినా పక్కన నన్ను పట్టుకోండి, గౌరవించండి, లేదా మీరు అందరూ చెప్పేది మళ్ళీ బాధపడతా ఉంటా, ఇంతే. ఇలా చచ్చిపోతా కాదు. నీ గురించి నువ్వు చదువుకుంటే వృద్ధాప్యంలో నీకు స్థిరత వచ్చేస్తుంది. అసలు నువ్వు ఎక్కడికి కదలో, ప్రశాంతంగా కూర్చుంటావు, నీకు బోరు కొట్టదు. అలా నీ పనులు నువ్వు చేసుకోవచ్చు, నువ్వు కదలొచ్చు, తప్పదు కాదు, కదలటం తప్పు కాదు. ఒక ప్రశాంతత వచ్చేస్తుంది, ఒక స్థిరత వచ్చేస్తుంది. ఇది ఇంతే అని అర్థమవుద్ది, నీకు ఒక అంగీకరించే స్వభావం వస్తుంది. దీని గురించి నీకు సంపూర్ణంగా తెలిసినప్పుడు శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, శక్తి పనితీరు తెలిసినప్పుడు శరీరం శిథిలమైపోతుంది, మరణిస్తుంది. శరీరంతో పాటు శరీరం మరణించినాక మనసుకి ఇంకా ఎంటిటీ ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి బుద్ధితో, మనసు లేనప్పుడు బుద్ధి ఉండాల్సిన అవసరమే లేదు. అసలు మనసు ఎప్పుడు ఆగిపోయిందో బుద్ధి ఎప్పుడు ఆగిపోద్ది. మిగిలి ఉండేది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి సృష్టిలో ఉన్న అనంత ఆత్మశక్తి, అదే ఆకాశ శక్తి. చేపకు నీరు ఎలాగో నాకు ఈ ఆకాశం అలాగూ, ఈ శక్తిగా నేను మిగిలిపోతాను. శరీరం మరణించినాక, అంటే ఇప్పుడు చేప చనిపోయింది అనుకోండి, ఊరికి అనుకుందాం, చేప చనిపోయింది, నీరు అలాగే ఉందిగా. అలాగే శక్తి స్వరూపమైనటువంటి, ప్రాణశక్తి స్వరూపమైనటువంటి నేను అలాగే ఉన్నాను అనంత ఆత్మశక్తిగా. చేప లాంటి శరీరం నశించిపోయింది, శరీరం నశింపుతో మనసు అవసరం లేకుండా పోయింది, మనసు అవసరం లేకుండా పోవడంతో బుద్ధి అవసరం లేకుండా పోయింది. శక్తిగా నేను ఎప్పుడూ ఉంటాను. ఇప్పుడు భయము, బాధ, దుఃఖము కలిగే స్థితి పోయింది. ఎప్పుడు? వృద్ధాప్యంలో బతికుండగానే. ఇది తెలిస్తే చిన్నతనం నుంచి అయినా అలాగే ఉంటుంది. అలానే శరీరంతో జీవించమంటే చక్కగా జీవిస్తాం, అన్ని చేస్తాం, శరీరానికి అవసరాలు చేస్తాం, అనవసరాలు చేయం. అక్కడ భయోత్పాతం జరగదు. కారణం ఏంటంటే నాకు నా యొక్క స్వస్వరూపము, నా సంపూర్ణత్వము నాకు తెలుసు కాబట్టి. అలా నేను శక్తిని కదా. ఇప్పుడు శరీరం అబద్ధమా అంటే అబద్ధమని ఎవరన్నారు? శరీరం నిజమే. నువ్వు శరీరం లేకపోతే, శరీరం అనే నిజం లేకపోతే, మనసు అనే నిజం లేకపోతే అసలు నేను శక్తిని తెలుసుకునే అవకాశం కూడా లేదు, అనుభూతి కూడా కలగదు. ఎందుకంటే ఖాళీ ఆకాశానికి నేను ఆకాశాన్ని అనే అనుభూతి ఉండదు. అనుభూతి అంతా స్వరూపం ధరించిన దాంట్లోనే ఉంది. పదార్థ రూపంలోకి వచ్చినాక అనుభూతి, అనుభవం ఉంది. అనుభవం కోసమే రూపాలు ధరించబడినాయి. ఇది గ్రహించినటువంటి మహాత్ములు మనకు అందించినటువంటి ఆ అద్భుత జ్ఞానాన్ని తీసుకోవాలి మనం. అంటే వాళ్ళు ఎలా గ్రహించారు ఈ జ్ఞానాన్ని? తమ శారీరక మానసిక స్థితిగతులకు అనుగుణంగా బయట ప్రపంచం ఎలా ఉందో పరిశీలించారు. మొత్తం తనని, ప్రపంచాన్ని చూసుకున్నారు. నేను అన్నప్పుడు పెండాండము చిన్నదే, చిన్న కోడిగుడ్డు. సృష్టి అన్నప్పుడు బ్రహ్మాండము, పెద్ద కోడిగుడ్డు, రెండూ ఒకటే. ఈ చిన్న కోడిగుడ్డు ఎలా తయారవుతుందో మొత్తం బ్రహ్మాండం అలాగే తయారవుతుంది. సారూప్యతకు చెప్పారు. ఇక్కడ చిన్న కోడిగుడ్డు లేదు, పెద్ద కోడిగుడ్డు లేదు. చిన్న కోడిగుడ్డు పెద్ద కోడిగుడ్లు ఇమిడిపోయింది. మనందరం సృష్టిలోనే ఉన్నాం. కానీ సారూప్యత, నన్ను నేను చూసుకుంటే సృష్టి నాకు అర్థమవుతుంది. కీలక రహస్యం అంతా నాలోనే ఉంది. రహస్యమేం కాదు, నేను గమనించకపోవటం వలన. అలా గమనించిన మహాత్ములు ఏం చెప్పారంటే, ముందు అసలు శక్తి యొక్క తత్వములు, లక్షణములు చెప్పారు. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు చేపకి నీరు ఎలాగో మనిషికి ఆకాశం అనే శక్తి అలాగో అని చెప్పుకున్నాం. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే మన శరీర నిర్మాణం, ఇందులో అద్భుతాల్లో, మహిమల్లో ఎవరైనా నేను శక్తిని చూశాను, నాకు శక్తి దర్శనమైంది, అది అలా వెలుగుల్లాగా ఉంది, జ్యోతుల్లాగా ఉంది, రంగుల్లాగా ఉంది, రకరకాలుగా ఉందంటే నమ్మకండి. అవన్నీ మనోకల్పితములు. నేను దేవుళ్ళని చూశాను, దేవతలను చూశాను, అవన్నీ మనోలోకాలు.
మనసు ఎన్నిటినైనా సృష్టిస్తుంది. ఇప్పుడు శరీరంతో ఎవరి మనసులు తయారు చేసుకోవట్లే మనం. అలాగే మతం, మన మనసులో మతం కూడా ఉంది. ఆ మతపు దేవుళ్ళు ఉన్నారు. మన భార్య పిల్లలు, మన కుటుంబాలు, మన వస్తువులు, మన విషయాలు, మన సంపదలు ఎలా ఉన్నాయో, వాటి నుంచి వచ్చే సుఖాలు ఎలా ఉన్నాయో, ఆ సుఖాలు పోతాయేమో అని భయాలు, ఆదుర్దాలు ఎలా ఉన్నాయో, వాటి నుంచి వచ్చే దుఃఖాలు ఎలా ఉన్నాయో, అనుకూలంగా ఉండే వచ్చే సుఖాలు, వ్యతిరేకంగా ఉండే వచ్చే దుఃఖాలు, మళ్ళీ అసలు ఈ అనుకూలతలు ఇవన్నీ పోతాయేమో, నావి నా వాళ్ళు పోతారేమనే భయాలు, అంటే సుఖ దుఃఖ భయాలు ఎలా ఉన్నాయో మతం ద్వారా కూడా అవన్నీ అలాగే ఉంటాయి. అవన్నీ ఊహాత్మకం, మనోలోకము. అది అసత్యం అని నేను చెప్పట్లేదు, అది మనోలోకం అంతే. అది ఆ మనోలోకంలో ఎవరు మనోలోకం వాళ్ళది. నేనే మతం అయితే నాకు ఆ దేవుడే కనబడతాడు, పక్క మతపు దేవుడు కనపడ్డాడు. ఎందుకని నేను సృష్టించుకున్న నా సృష్టి. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆవిడే నా భార్య అనిపిస్తుంది నా మనసులో. నాకు పక్క ఆవిడ నా భార్య అని ఎందుకు అనిపిస్తుంది, పక్క ఆయన నా భర్త అని ఎందుకు అనిపిస్తుంది? అది నా మనోలోకం, నేను తయారు చేసుకున్న లోకం. సత్యమే కదా అది. అందుకని నా భార్యకో, నా భర్తకో, నా పిల్లలకో, నా వాళ్ళకో, నా ఆస్తులకో, నా వస్తువులకో ఏమన్నా అయితే నేను అలల్లాడిపోతాను. వాటి పట్ల సుఖం కలుగుద్ది, వాటి పట్ల దుఃఖం కలుగుద్ది, వాటి పట్ల భయం కలుగుద్ది. అలాగే మతం కూడా సేమ్ అంతే. ఇక్కడ మహాత్ములు చెప్పిన థియరీ ఏంటంటే శక్తి ఆకాశ స్వరూపము. ఓకే, చాపక నీరు వలె మనకు శక్తి. అయితే ఈ శక్తి యొక్క తత్వములు, గుణములు, లక్షణములు, స్వభావములు ఏ పేరైనానండి. శక్తి యొక్క శక్తులు ఏంటి అంటే పంచభూతములు అన్నారు. అంటే పంచభూతములుగా, అంటే పంచ విషయాలు అక్కడ ఉన్నాయని. దానిలో ఏంటది అంటే మొదటిది ఎలాగ ఆకాశ స్వరూపం మనకు కనబడతానే ఉంది, మనం దాంట్లోనే ఉన్నాం. రెండవది దానిలో చైతన్యం అనే కదలిక ఉంది. ఆ కదలికే వాయువు. ఆ కదలిక దేంట్లో ఉంది? దానికే ఉంది, దాని గుణం అది, దాని స్వభావం అది. మూడవది దానిలో వెలుగు అనేటువంటి లక్షణం ఉంది. దానిలోనే ఉంది ఆ వెలుగు అనే లక్షణం. ఆ వెలుగుకి ఉష్ణోగ్రత, వేడి అనే లక్షణం కూడా ఉంది. ఎక్కడున్నాయి ఈ లక్షణాలు? దాంట్లోనే, దానికే ఉన్నాయి. అంటే ఆకాశము సర్వవ్యాపకంగా నిశ్చలంగా ఉంటే దాని లోపల చైతన్యము అనేటువంటి వాయు కదలిక ఉంది. ఆ కదలికని వాయువు అన్నాం. అలాగే దానిలో వెలుగు, వేడి అనేటువంటి గుణములు ఉన్నాయి. దాన్నే అగ్ని అని, తేజస్సు అని పిలుస్తూ ఉంటారు. మళ్ళా దానిలోనే ద్రవత్వ స్థితిని పొందగలిగినటువంటి నేర్పు, ఆ ద్రవత్వ స్థితికి చల్లదనము ఉన్నాయి. అవి దాని లక్షణాలే. దానిలోనే ఆపోజిట్ లక్షణాలు ఉన్నాయి. అంటే సమస్త లక్షణాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఆపోజిట్ అంటే ఇక్కడ వేడి ఉంది, అక్కడ చల్లదనం ఉంది, అలా కాదు. మొత్తం అన్ని దాని లక్షణాలే. వేడి కావగలదు, చల్లగా, దాని లక్షణాలే. వేడైనప్పుడు చల్లగా ఎందుకు అవ్వలేదు? అవి దాని యొక్క శక్తులు, శక్తి యొక్క శక్తులు దానిలోనే ఉన్నాయి. అలా ద్రవత్వ స్థితికి వచ్చి అది ఒక ఘనత్వాన్ని పొందగలదు. భూమి అంటే అది ఘనత్వంగా తనను తాను మలుచుకోగలదు. ఎక్కడ? తనలోనే. అలా ఘనత్వంగా తనను తాను మలుచుకోగలిగినటువంటిది పంచభూతాత్మకములో ఆఖరి శక్తి, ఆఖరి దశ దానికి. అంటే దానిలో దాని అంతర్దశలు అది ఎన్ని అవ్వగలదు. ఎప్పుడు ఇన్ని అవుతానే ఉంటుంది. ఎందుకని మన లక్షణాలు మనలో కదులుతూనే ఉంటాయి, మన గుణాలు, మన స్వభావాలు అన్ని మనలో కదులుతూనే ఉంటాయి, కదలకుండా ఎందుకుంటాయి? అలా దానిలో కదులుతున్నాయి. అవి కదలటం చేత ఏమైంది? దానిలో అదే కలుస్తుంది. అంటే భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము ఇవన్నీ దానిలోనే ఉండి దానిలోనే అది కదులుతున్నప్పుడు ఇవన్నీ కదులుతూ కలిసిపోయి ఈ సృష్టి అంతా తయారైంది. దానిలోనే స్వప్నములో మనకు కనిపించిన మొత్తము సృష్టి అంతా మనతో సహా ఎలా కనిపించిందో, ఆ శక్తి చేత ఎలా ప్రొజెక్ట్ అయిందో, అలా ఇక్కడ కూడా ఆ శక్తిలోనే, ఆ శక్తి చేతే ఈ సృష్టి ఆ శక్తిలోనే ఉంది. సృష్టి అంతా శక్తే ఉంది, శక్తి నిండా సృష్టి ఉంది. అంతే. ఇది మహాత్ములు ఆ శక్తి తీరులు కనిపెట్టారంటే అది ఒక ఘనత్వాన్ని పొందగలదు. ఇప్పుడు అలా శక్తి ఘనత్వాన్ని పొందిన దశ మన శరీరం.
దీన్ని మనం కూడా వెనక్కి వెళ్ళి పరిశీలించుకోవచ్చు. నేను ఎక్కడి నుంచి పుట్టానంటే నా తల్లిదండ్రుల నుంచి వచ్చాను, వాళ్ళిద్దరూ కలిశారు. కలిస్తే ఏం జరిగింది అంటే నా తండ్రిలోని వీర్యము అనబడేటువంటి శక్తి మనకి ద్రవ రూపంలో కనపడుతుంది, కానీ దాని నిండా కణజాలాలు ఉంటాయి, కణములు బ్రతుకుతూనే ఉంటాయి, మన కంటికి కనపడవు. అది తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలో ఉన్న కణజాలముతో సంపర్కము చెంది రెండూ కలిసి బిడ్డగా అయింది. అంటే నేను పుట్టకముందు, ఈ శరీరం ధరించకముందు, తల్లిలోకి రాకముందు, లేదా తండ్రిలోంచి తల్లిలోకి రాకముందు, ఈ రెండు కలవకముందు ఎక్కడ ఉన్నానంటే తల్లిదండ్రులలో శక్తిగా ఉన్నాను నేను. అప్పుడు నాకు శక్తిగా ఉన్నాను, నాకేం తెలియదు, నాకు రూపం లేదు. తల్లిదండ్రుల్లోకి శక్తిగా ఎలా వచ్చాను అన్నప్పుడు నేను తీసుకున్న ఆహార పదార్థాలన్నీ శక్తిగా మారుతున్నాయి, శరీరమే అలా శక్తిగా మార్చుకుంటుంది. అందుకే రోజు ఆహార పదార్థాలు తింటున్నాం. ఆహార పదార్థాల్లోకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆహార పదార్థాలు పంచభూతాలను ఉపయోగించుకున్నాయి. చెట్ల నుంచి ఆహార పదార్థాలు వచ్చినాయి, చెట్లు భూమిలో బతుకుతున్నాయి, నీరు తీసుకుంటున్నాయి, సూర్యరశ్మిని తీసుకుంటున్నాయి, వాయువుని తీసుకుంటున్నాయి, ఆకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అంటే మళ్ళీ మూలం ఏమైంది, అన్నిటికీ పంచభూతాలు అయినాయి. అంటే ఎప్పుడూ కూడా శక్తి పంచభూతాత్మకముగా, పంచభూతాలన్నీ కలుస్తూ అనేకముగా ఎన్ని అవ్వగలిగినటువంటి శక్తి కొన్నదో అన్నీ అయిందంటే. ఎంత శక్తి కొన్నాయి అంటే సృష్టిలో నీకు ఎన్ని కనబడుతున్నాయో అన్ని శక్తులు ఉన్నాయి. సృష్టిలో నీకు ఎన్ని రకాలు కనబడుతున్నాయో అన్ని రకాలుగా అవ్వగలిగిన శక్తి ఉంది. అన్ని రకాలుగా అన్ని రూపాలు ధరించగలిగినటువంటి శిల్పకళ నైపుణ్యం ఉంది. అన్ని రూపాలలో జీవించటానికి అనువైనటువంటి జ్ఞానం ఉంది. అన్ని రూపాలలో అన్ని రూపాలుగా మారి జీవించడానికి అవసరమైన ప్రజ్ఞ ఉంది, తెలివి ఉంది. ఎన్ని చెప్పుకుంటే అన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని ఆ శక్తిలో శక్తి యొక్క లక్షణము. అయితే దానికి ఉన్నటువంటి చిట్ట చివరి దశ ఏంటి? భూమి ఘనత్వాన్ని పొందడం. ఆ ఘనత్వాన్ని పొందినటువంటి చిట్ట చివరి దశ మనిషికి ఏంటి? మనం ఇప్పుడు ఈ శరీరం, మన చివరి దశ ఈ శరీరం. ఓకే, చివరి దశకి పైన మరి మనం పరిశీలించుకుంటే చివరి దశ శరీరం, మాంసము, ఎముకలు. ఓకే, శరీరం అనుభవిస్తానే ఉన్నాం, కనపడతానే ఉంది. ద్రవం మనలో ఉన్న రక్తము, నీరు. మనం తీసుకున్న ఆహార పదార్థం అంతా ద్రవ పదార్థంగానే మారుతుంది. ఆ ద్రవ పదార్థమే ఘన పదార్థం అవుతుంది. మన శరీరంలో జరుగుతున్న దాన్ని బట్టి బయట కనుక్కున్నారు. అంతే తప్ప బయట ఏదో అద్భుతమైన దర్శనాలు అయిపోయి కాదు, మన శరీరంలో జరుగుతుంది ఆ తీరు. మనం ఆహార పదార్థాలు, ఘన పదార్థాలు తెచ్చుకు తింటున్నాం. అవన్నీ కూడా జ్యూసుల కింద మారిపోయి జీర్ణశక్తి చేసేసి ఆ జ్యూసుని పీల్చుకొని రక్తం కింద మారిపోతుంది. రక్తం ఎలా ఉంది? ద్రవ పదార్థం. ద్రవ పదార్థం ఏమవుతుంది? మాంసం కింద మారుతుంది మళ్ళీ. అంటే ద్రవం ఘనత్వాన్ని పొందే స్థితి ఉంది. ఆ మాంసం కొంచెం మృదువుగా ఉంది, ఇంకా ఘనత్వాన్ని పొందుతుంది ఎముకలుగా. మళ్ళీ ఆ ఎముకలలో పటుత్వం సరిపోదేమో అని ఎముకలలో మజ్జగా మారుతుంది, అంటే ఎముక బలానికి. మళ్ళీ అది కూడా అయినాక వీర్యముగా మారుతుంది. అంతిమం వీర్యముగా అంటే ఏంటి? తాను ఇంకొకటి అవ్వగలిగిన స్థితి. చూడండి, మళ్ళీ నేనే ఇంకోటి అవ్వగలను. మరి నేనే కాదు ఇంకోటి అవుతుంది. కాబట్టి శక్తి ఇన్ని అవటానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? ఒక స్త్రీ పురుషులు అనేకం అవ్వగలిగినప్పుడు, ఒక చెట్టుకు వచ్చిన విత్తనాలు అనేక చెట్లు అవ్వగలిగినప్పుడు, ఒక జంతువును అనేక జంతువులు అవ్వగలిగినప్పుడు శక్తి సృష్టి అవ్వటానికి అసలు ఆశ్చర్యమే ఉంది. ఎందుకు ఆశ్చర్యపోవటం? దానికి అనేకం అవ్వగలిగిన గుణమే అందులో ఉంది. అందుకే ఆ గుణం మనకు వచ్చింది. అది శరీర భావం చేత మనం వేరు అనుకుంటున్నాం అంతే. అది తప్పు కాదు, వేరు అనిపించేలా ఉంది. అది తప్పే ఉంది అందులో. కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటే వేరు అనిపిస్తున్నది ఏదుందో దానికి పరిమితి ఉంది. అది నశించిపోద్ది. నశించి ఏమైపోద్ది? ఇప్పుడు శరీరం నేను రాకముందు శక్తిగా తల్లిదండ్రుల్లో ఉన్నాను, వాళ్ళల్లోకి ఆహార పదార్థాల ద్వారా శక్తిగా వచ్చాను, అంటే చెట్ల నుంచి వచ్చాను. చెట్లలోకి పంచభూతాల నుంచి వచ్చాను. పంచభూతాలు ఎక్కడవి అంటే అనందాత్మశక్తి యొక్క లక్షణములు. అప్పుడు ఈ మొత్తం ఏంటి? అనందాత్మశక్తిలో అనందాత్మశక్తి యొక్క లక్షణములతో, అనందాత్మశక్తిలోనే, అనందాత్మశక్తితోనే, దానిలోనే, దానితోనే దాని యొక్క కదలికల సృష్టిది. అది చైతన్యము గనుక. అంటే సర్వవ్యాపక ఆకాశములోనే, ఆకాశముతోనే, అక్కడే
ఉందని అనిపిస్తున్న సృష్టి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, శరీరం నేను, ఓకే, ఘనత్వాన్ని పొందగలదు కదా శక్తి, శరీరము నేననే ఘనత్వాన్ని పొందింది. ఇప్పుడు ఈ ఘనత్వ దశ ఎంతకాలం ఉంటుంది అంటే మనిషికి 100 ఏళ్ళు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయు ప్రమాణం ఉంది, సుమారుగా 100 ఏళ్ళు. 100 ఏళ్ళకి ఘనత్వ దశ నశించిపోద్ది. ఘనత్వ దశ ఎలా ఏర్పడుతుంది అసలు? నేను తీసుకున్న ఆహార పదార్థాలు ద్రవత్వంగా రక్తంగా మారి ఆ రక్తం మళ్ళీ ఘనత్వంగా మాంసంగా ఎముకలుగా నిరంతరం మారుతూ ఉంది. నాలోనే జరుగుతున్న ప్రాసెస్ అది. ఇప్పుడు ఎప్పుడైతే శరీరం శిథిలత్వాన్ని పొందుతుందో, నేను ఇక బయట నుంచి ఘనమైన ఆహార పదార్థాలు తీసుకోవటము లేదు, అవి ద్రవంగా మారటము లేదు, ఇవి మళ్ళీ శక్తిగా మళ్ళీ మాంసంగా ఎముకలుగా మారడం ఇదేం లేదు. దీని ఆయు ప్రమాణం అలా ఉందా, అంతగా అది క్లోజ్ అయిపోద్ది. అంటే ఘనత్వ దశను కోల్పోద్ది. ఘనత్వ దశతో పాటు సమస్త దశలు పోతాయి. అంటే ద్రవత్వ దశ పోద్ది. మనలో ఇప్పుడు ద్రవం, మన శరీరం ఘనం, మాంసము ఎముకలు ఇవన్నీ. మళ్ళీ దాంట్లో మన శరీరంలో రక్తము ద్రవం. ఉరికిన విషయానికి చెప్పుకుందాం, మన శరీరంలో ఉష్ణోగ్రత వేడి, మన కంటిలో మనం చూడగలిగినటువంటి చూపు లేదా బయట ఉన్న వెలుగు, మనం చూడగలగాలన్న చూపు వెలుగు ఉండాలిగా, మన కంటికి వెలుగు ఉండాలిగా, చూపు ఉండాలిగా, మన కంటిలో కూడా వెలుగు ఉండాలి. ఇప్పుడు అంధులకు వెలుగు లేదు, చూడలేకపోతున్నారు. అంటే మనలోని వెలుగు, మనలోని ఉష్ణోగ్రత శరీరంలో అది తేజస్సు. అలాగే నిరంతరం గాలి పీల్చి వదిలి మొత్తం గాలి యొక్క సంచలనమే శరీరం మొత్తం కదలికలు, రక్త ప్రసరణ అన్ని. అసలు మనం కదలగలటం, చేతులు కదపడం, ఏళ్ళు కదపడం, రేపలు కదపడం, నోరు కదపడం, అసలు శరీర కదలికలకు మూలమే వాయువు. ఇదంతా శక్తిలో ఉందంతే. సరే, శక్తి మనకు కనపడదు, చేపకి నీరు తెలియనట్టుగా శక్తి మనకు తెలియదు శరీర భావనలో ఉన్నప్పుడు. ఇప్పుడు శరీరం శిథిలమైనప్పుడు ఏం జరిగిందంటే 4 దశలు పోయినాయి. 4 దశలు? ఘనత్వ దశ పోయింది, ద్రవత్వ దశ పోయింది, తేజో దశ పోయింది, వాయు దశ పోయింది. ఏం మిగిలింది? శక్తి దశ మిగిలిపోయింది. అంటే శరీరపరంగా శక్తి దశ మిగిలిపోయింది. ప్యూర్ శక్తిగా ఉండిపోయాను అంతే. ఎప్పుడు నన్ను నేను తెలుసుకొని, నేను దాన్ని అన్వయించుకొని, నేను శక్తిని తెలుసుకుంటే దాన్ని మోక్షము అన్నారు. మళ్ళీ శక్తి దశ మిగిలిపోయింది అన్నప్పుడు ఎప్పుడు? నేను తెలుసుకున్నప్పుడు, నేను శరీరంతో ఉండగానే దాన్ని తెలుసుకుంటే. అలా తెలుసుకున్న మహాత్ములు శక్తి యొక్క తీరుతెన్నులని పంచభూతములుగా చెప్పారు. పంచమహాభూతములు అంటే అవి 5. ఆ పంచమహాభూతములతో పాటు మనలో పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. జ్ఞానేంద్రియములు అంటే గ్రహించేవి అని. ఏంటి? కన్ను దృశ్యాలు, చెవులు శబ్దాలు, ముక్కు వాసనలు, చర్మము స్పర్శలు, ఇలా 5 రకములుగా శబ్ద స్పర్శ రూప, నాలుక రుచి, 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి. ఇవేంటి? జ్ఞానేంద్రియములు అంటే బయట నుంచి విషయాలను గ్రహించేవి. అలాగే 5 కర్మేంద్రియములు ఉన్నాయి మనలో పనిచేసేవి. అంటే జ్ఞానేంద్రియములు పనిచేసేవి కాదండి, పనిచేసేవి. జ్ఞానం అంటే గ్రహింపు, బయట నుంచి గ్రహించేవి. ఇక్కడ పనిచేసేవి ఉన్నాయి, అంటే మన శరీరం నుంచి బయటికి పంపుతాయి. అన్ని పనిచేయటం అంటే మన శరీరం నుంచి బయటికి పంపేవి. వాక్కు మాటను బయటికి పంపుతాను. పాణి అంటే చేతులు, పాద అంటే కాళ్ళు, అంటే బయటికి కనపడుతూ కదులుతూ పనులు చేసుకుంటూ ఉంటాను. వాక్కు పాణి పాద. పాయు అంటే మల విసర్జన చేస్తాను. పాయు అంటే. ఉపస్థ అంటే ఇవి సంస్కృతంలో పెట్టబడిన పేర్లు. మలద్వారం, అది మల విసర్జన ద్వారం పాయువు. ఉపస్థ అంటే యూరిన్ పోస్తాం, మూత్ర విసర్జన చేసేటువంటి అవయవము. స్త్రీ పురుష శారీరక కలయికల అవయవం కూడా అదే ఉపస్థ. 5 కర్మేంద్రియములు అంటే పనిచేసేవి. ఇవన్నీ బయటగా పనిచేస్తాయి, మీరు చూసుకోండి. జ్ఞానేంద్రియములు అంటే లోపలికి గ్రహిస్తాయి. ఇలా వీటికి ఊరిన పేర్లు పెట్టారు, ఏం లేదు. ఇదంతా మన శరీర తత్వం. ఇదంతా, ఈ తత్వం అంతా ఇలా పనిచేయటం అంతా శక్తి యొక్క లక్షణం. వీటిని అర్థం చేసుకోవాలంతే. ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ చెబుతూ పంచభూతాలు ఎలా చెప్పారో అలాగే పంచకోశములు మనలో ఉన్నాయని చెప్పారు. కోశము అంటే పొర, ఒక వర అనుకోవచ్చు. అంటే కత్తిని ఒక వరలో పెడతారు, పెడితే అది కోశము.
కత్తి పెట్టుకునేది అనమాట. కోశం అంటే పొరలు అనుకోండి, 5 పొరలు, అంటే ఒకదాని మీద ఒకటి లేయర్స్ లాగా ఉన్నాయి, 5 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ పొరలు చూడండి, తీస్తుంటే వస్తూ ఉంటుంది. క్యాబేజీ పొరలుగా ఉండదు, ఒకటి తీస్తే దాని అడుగున ఇంకోటి వస్తూ ఉంటుంది. అలా 5 కోశములు. లేదా పూర్వం లక్క పెడితే బొమ్మలు ఉండే, బొమ్మలో బొమ్మ ఉంటుంది. పైనుంచి చూస్తే ఒక బొమ్మ లాగానే ఉంటుంది, కానీ ఆ బొమ్మను ఇలా తీస్తే లోపల మళ్ళీ సేమ్ అలాంటి బొమ్మ ఇంకోటి ఉంటుంది. అలా బొమ్మలో బొమ్మ అలా 5 కోశములు మనలో ఉన్నాయని చెప్పారు. ఏంటి ఆ కోశము? మొదటిది ఏంటి? అన్నమయ కోశము. అంటే ఈ శరీరం ఆహారం ద్వారా బతుకుతుంది, దాని పేరే అన్నమయ కోశము. రెండోది ఏంటి? మనోమయ కోశము. అంటే మనస్సు. ఈ శరీరాన్ని కలపాలంటే మనసు, భావాలు, ఆలోచనలు పుట్టాలి, లేకపోతే అసలు మనం ఏం చేయలేంగా. కాబట్టి మనోమయ కోశము. మూడోది విజ్ఞానమయ కోశము, ప్రాణమయ కోశము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము. గాలి పీల్చి వదులుతూ ఉంటాం చూడండి, మొత్తం గాలి సంచారం లేకపోతే మనం బతకడం కుదరదుగా. శరీర కదలికలు అన్నింటికి మూలం అదేగా. కాబట్టి ప్రాణమయ కోశము. మనోమయ కోశం చెప్పుకున్నాగా, మనస్సు. విజ్ఞానమయ కోశము. విజ్ఞానం అంటే తెలివి, ప్రజ్ఞ. ఇది ఎలా చేయాలి, అది అలా చేయాలి, ఇది ఎలా చేయొచ్చు, ఇది ఎలా చేయకూడదు అని బాగా ఆలోచిస్తే ర్యాకెట్ సైన్స్ కూడా తెలివిలోకి వచ్చి మనకు దర్శనం అయిపోతుంది, అవి తయారు చేసేస్తున్నాం చూడండి. తెలివి, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్. విజ్ఞానమయ కోశము. దీని తర్వాత ఆనందమయ కోశము. మనం ఏం చేసినా అన్ని ఆనందం కోసమే. అసలు మనం బతికేది మన హాయి కోసం, మన సంతోషం కోసం, మన సుఖం కోసం. అంటే మామూలు న్యాచురల్గా చెబుతున్నా. ఆనందమయ కోశము. ఇలా 5 రకాల స్థితులు మనలో ఉన్నాయని చెప్పారు. ఇన్ని లేవు, అన్ని ఒకటే. అది స్థితులు. శరీరం అనేటువంటి అన్నమయ కోశం కనబడుతుంది, ప్రాణమయ కోసం గాలి పీల్చుకోవడం కనపడుతుంది, మనోమయ కోసం బుద్ధులు, ఆలోచనలు, భావాలు కదలటం, దానికి తగ్గట్టు స్పందించడం కనపడుతుంది. విజ్ఞానమయ కోసం మనం తెలివిగా ఆలోచించడం, ఇది ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచించి తెలివిని ప్రదర్శించి ఆ తెలివి ద్వారా అనేకంగా కనుక్కోవడం కనపడుతుంది. ఆనందమయ కోసం నిరంతరం మనం ఆనందం కోసమే అసలు అన్ని చేస్తున్నాం, ఆనందము కనపడుతుంది. అసలు మొత్తం ఆనందం కోసమే చేస్తాం. ఆ ఆనందం కోసమే చేసినప్పుడు ఆనందం దొరకనప్పుడే దుఃఖమైంది. ప్రయత్నం ఆనందం కోసమే, కానీ దొరకట్లేదుగా, అందుకని దుఃఖం వచ్చింది. ఆనందానికి ఆపోజిట్ అది. ఇక్కడ ఏమైందంటే అసలు ఇప్పుడు భయము అనేది ఎక్కడొచ్చింది, ఎందుకు వస్తుంది అంటే, అనంతమైన సర్వవ్యాపక ఆకాశంలో ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. అంటే అది నిజమైనటువంటి ఆత్మశక్తి, ప్రాణశక్తి, కానీ దాని గురించి మనకు తెలియదు. వాళ్ళు తెలియపోతే ఉన్న పరిశీలిద్దాం, ఏం పోయింది. ఇప్పుడు పరిశీలించడానికి నష్టమే ఉంది. ఆధ్యాత్మిక చదువు అంటే అదేగా, మనకు తెలివి ఉంది, ప్రజ్ఞ ఉందిగా. ఇప్పుడు మనలో విజ్ఞానమయ కోశం ఉందిగా, తెలివి, ప్రజ్ఞ ఉందిగా, దాంతో పరిశీలిద్దాం. జ్ఞానం ఉందిగా మనలో. పరిశీలించటం అంటే ఇప్పుడు పరిశీలిస్తే ఆకాశంలో అసలు ఏమైనా నష్టపోవడానికి ఉందా, అక్కడ కోల్పోవడానికి ఉందా, నశించటానికి ఉందా, పోగొట్టుకోవడానికి ఉందా, మోసపోవడానికి ఉందా, ఏ రకంగా అయినా అసలు ఏదైనా జరగటానికి, అంటే సుఖపడటానికి కానీ, దుఃఖపడటానికి కానీ, భయపడటానికి కానీ, పోగొట్టుకోవడానికి కానీ ఏమైనా ఉందా అక్కడ ఆకాశంలో? ఏమీ లేదు. ప్రాణశక్తిలో అసలు ఎటువంటిది లేదు, సర్వశక్తులతో నిశ్చలంగా ఉంది అది. అంటే నిండుకొండ. దానికి భయం లేదు, బాధ లేదు, ఉందని లేదు, లేదని లేదు. అంటే పోగొట్టుకునేది అసలు లేదు నిజంగా చెప్పాలంటే. అందుకే ఖాళీ అంటున్నాం మనం దాన్ని. ఓకే, అక్కడ భయం స్థాయి లేదు, భయం ఉండటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మనసుకు వచ్చాం. నెక్స్ట్ మనకేముంది? ప్రాణశక్తిగా మనలో ఉన్నది ఆకాశ శక్తిగా మనలో చూస్తున్నాం మనం. అసలు భయం ఎందుకు కలుగుతుంది అని మనసుకు వచ్చేటప్పటికి ఏమైంది? మనసు శరీరంతో మనం తయారు చేసుకున్నది. అంటే శరీరము ద్వారా మనం గ్రహించినటువంటి విషయాలు కానీ, అనుభవాలు కానీ అన్ని మనసుగా మారింది. ఇప్పుడు అవన్నీ ఏంటి? మళ్ళీ శరీరంతో మనం తయారు చేసుకున్నవన్నీ ఏంటి? అసలు మనసులో ఉన్నది ఏంటి? అన్ని మళ్ళీ పదార్థాలే. విషయాలు, వస్తువులు, సంపదలు, మనుషులు, అవన్నీ నా శరీరానికి అవసరం. నేను బతకాలండి. ఇప్పుడు నాకు శారీరక సుఖం కావాలి, జీవిత భాగస్వామి కావాలి, తద్వారా పిల్లలు వచ్చారు, నా పిల్లలు, నా కుటుంబం, నన్ను కన్నారు నా తల్లిదండ్రులు, నా వాళ్ళు.
ఇప్పుడు అని చక్కగా నాలో కలుపుకుంటున్నవన్నీ నాకు ఎంత హాయిగా ఉంటుంది. రోజు నా కుటుంబంతో కౌరులు చెప్పుకొని మేము అందరం హాయిగా బతికి మాకు ఏ బాధలు లేకుండా మాకు సరిపోను ధనం వచ్చేసి సంపదలు వచ్చేసి మేము హాయిగా బతుకుతుంటే ఎంత బాగుంటుంది. అలా బాగుండాలని రోజు ప్రయత్నం అది. అలా ఉండాలని కోరుకుంటాగా. కాబట్టి మనసులోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇప్పుడు నేను అన్నీ బాగుండాలని నా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ప్రయత్నించి తెచ్చుకుంటున్నా. చిన్నతనం నుంచి ఇంతే జరుగుతుంది. కానీ సృష్టి నిర్మాణములో అంటే నేను ఉన్న స్థితిలో నేను వీటిని అన్నింటినీ నిలుపుకుంటానా నిలుపుకోలేనా, ఉంటాయా పోతాయా తెలీదు. ఏదైనా జరగచ్చు. ఎందుకంటే నాలాంటి మనుషులు అనేక మంది ఉన్నారు. భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. నాకు దొరికినవి నావి పోవచ్చు, నా వాళ్ళు పోవచ్చు, నావి పోవచ్చు, నేను పోవచ్చు. ఎప్పుడైనా జరగచ్చు సృష్టిలో, గ్యారంటీ లేదు. అలాగే భౌగోళిక పరిస్థితుల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అలానే పోవచ్చు, ఎలాగైనా పోవచ్చు. అప్పుడేమైంది, నా ఆలోచన ఈ శరీరంతో ఉన్నప్పుడు నేనన్నీ నా శరీరం నిలుపుదల కోసం, నా శరీరం బాగుండటం కోసం నా రక్షణ వ్యవస్థ పనిచేసి నా శరీర అవసరాలు, నా శరీర కోరికలు తీర్చుకోవడానికి నా రక్షణ వ్యవస్థ పనిచేయటం వలన అవన్నీ నేను తెచ్చుకుంటున్న రక్షణ వ్యవస్థ అన్నిటినీ తెచ్చుకుంది. నేను, నాది, నావి, నా వాళ్ళు అనే వాటిని. కానీ తెచ్చుకోవటం అయితే తెచ్చుకున్నాను, కానీ రక్షణ వ్యవస్థలో శరీరానికి అవసరమైంది తెచ్చుకున్నాను, కానీ పూర్తిగా రక్షించే సామర్థ్యం నాకు లేదు. ఎందుకంటే అసలు నన్ను నేను రక్షించుకునే సామర్థ్యం లేదు. ఎందుకంటే నా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, నాకు ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సామర్థ్యం నాకు లేదు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, అసలు నా మైండ్లో కాసేపాకి ఏ ఆలోచనలు వస్తాయి కూడా నాకు తెలియదు. అన్కాన్షియస్ మైండ్ అని నేను పోగేసుకున్నవన్నీ నాకు అట్టడుగుగా విశాలమైన మనసులో ఉండిపోయిన, అది నాకు తెలియదు. కాసేపాకి ఏ ఆలోచన వస్తుందో తెలియదు. నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన తెలుసు, నేను ఎలాగే స్పందించగలను. అలాగే నాకు ఎదురు ఏ సంఘటన వస్తుందో తెలియదు. ఇప్పుడు ప్రపంచం చాలా విశాలమైంది. అనేక మంది మనుషులు, అనేక విషయాలు, అనేక వస్తువులతో కూడినటువంటి ప్రపంచం ఇది. అనేక సంఘటనలు, పరిణామాలు, మార్పులు జరిగిపోతానే ఉంటాయి. నిరంతర కదలిక సృష్టి. కాబట్టి నా ముందుకి ఏది వస్తుందో, నేను దేన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. అసలు నన్ను నేను రక్షించుకోగలనో లేదో తెలియదు. కానీ నా రక్షణ వ్యవస్థ ఎప్పుడు నన్ను రక్షించుకోవాలని పనిచేస్తూ ఉంటుంది. కానీ నా రక్షణ వ్యవస్థ సృష్టి శక్తి ముందు సరిపోదు. ఆ విషయం నాకు బాహాటంగా తెలుసు. అక్కడ భయం మొదలవుద్ది. అకారణ భయం. అది అకారణ భయం కాదు, దానికి సకారణం ఉంది. ఏంటి అంటే, నా రక్షణ వ్యవస్థ నాకు ఇవన్నీ కావాలని పోగేసుకుంటుంది. నన్ను నేను రక్షించుకోవాలనుకుని అన్నింటిని తెచ్చుకుంటుంది. నేను, నాది, నా వాళ్ళని. అదే జీవిత ప్రయత్నం. కానీ అసలు నేను నన్ను రక్షించుకోగలనో లేదో నాకు తెలీదు. నేను పోగేసుకున్న నా వాళ్ళని నేను రక్షించుకోగలనో లేదో తెలీదు. నేను పోగేసుకున్న నా వస్తువులు నావే అనుకున్న వాటిని రక్షించుకోగలనో లేదో నాకు తెలియదు. అది నా చేతిలో లేదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అసలు ఏ సందర్భాన్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుందో ఏ నిమిషం నాకు తెలియదు. ఆ తెలియదు అన్న పాయింట్ కాడ నా చేతిలో నా రక్షణ అయితే నాకు తెలుసు. నా రక్షణ కోసమే నేను బతుకుతున్నా, నా రక్షణ కోసమే అన్ని పోగేసుకుంటున్నా. కానీ రక్షించుకునే సామర్థ్యం నాకు లేదు. ఎంతకాలం ఇవన్నీ నా దగ్గర ఉంటాయో నాకు తెలియదు. ఎంతకాలం వీటిని రక్షించుకోగలను, నన్ను రక్షించుకోగలను, నా వాళ్ళని రక్షించుకోగలను, నా వాటిని రక్షించుకోగలను నాకు తెలియదు. ఎందుకంటే పూర్ణముగా అది నా చేతిలో లేదు. సృష్టిలో నేను ఒక ధూళికణాన్ని. అంటే బేసిక్గా భయం లేని మనిషి ఉండడం కుదరదు. అసలు భయం అక్కడ మొదలైంది. అయితే ఈ భయానికి మూల కారణం ఏంటి? మనసులోనే భయం మొదలైంది. భయం అనేది మనసులోనే ఉంటుంది. ఆ మనసు యొక్క స్పందన శరీరంలో కంపిస్తూ ఉంటుంది. మనసు శరీరాలు విడివిడిగా ఉండవు, కలిసే ఉంటాయి. ప్రాణశక్తి కూడా కలిసే ఉంటుంది. ఏది ఇక్కడ విడివిడిగా లేదు. అదే ప్రాణశక్తిలో మనసు ఉంది, అదే మనసులో శరీరం ఉంది. అంటే ఈ శరీరము, మనసు, ప్రాణశక్తి అన్ని కలిసే ఉన్నాయి. బుద్ధి, అహంకారం ఇంకెన్నంటే అన్ని. ఇంకా చెబితే సృష్టి మొత్తం అందులో కలిసే ఉంది. మొత్తం ఏకంగానే ఉంది. కానీ భయం అనే భావన ఎందుకు వచ్చిందంటే, శరీర భావనలో నేను అన్ని కూర్చుకుంటున్నాను. నా రక్షణ వ్యవస్థ అన్నింటినీ తెచ్చుకోమని చెబుతుంది. నువ్వు బతికి ఉండాలంటే, బాగుండాలంటే, హాయిగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఇదిగో ఇవన్నీ తెచ్చుకోవాలి, ఇలా చేయాలి అని అది చెబుతుంది. నేను అవి తెచ్చుకుంటున్నా, చేసుకుంటున్నా.
వాటిని అన్నింటినీ దాచుకుంటున్నా, పెట్టుకుంటున్నా, నేను నాది నావి అని బంధాలు బాంధవ్యాలు ఏర్పరుచుకున్నా. ఇదంతా లక్షల కోట్ల విషయాలతో మనసు అయిపోయింది. అలా మనసు అనే పెద్ద కోటను కట్టుకున్నా. ఈ శరీరం అనే దాన్ని రక్షించుకోవటానికి ఈ శరీరం చుట్టూ మనసు అనే పెద్ద కోటను కట్టుకున్నా నేనే. కానీ ఆ కోట ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, ఈ శరీరం ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఎందుకంటే నా మనసు అనే కోట నా శరీరాన్ని పూర్తిగా రక్షించే సామర్థ్యం కలిగింది కాదు. ఎందుకని అంటే సృష్టిలో నేను నా మనసు ఒక ధూళికణం. అది ప్రాబ్లం అక్కడ. ఇలా నాలాంటి మన మనుషులు ఎంతో మంది ఉన్నారు. అందరూ ఎవరికాళ్ళు వాళ్ళ శరీరాలకు మనసు కోటలు కట్టుకుంటానే ఉన్నారు. కానీ అన్నీ ధూళికణాలే. నాకు ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఎదుటి మనిషి చేయొచ్చు, ఎదుటి పరిస్థితి చేయొచ్చు, ఎదుటి సంఘటన చేయొచ్చు, ఎదుటి ప్రదేశం చేయొచ్చు, ఎదుటి జంతువు చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. అది నా చేతిలో లేదు అసలు. అందుకని ఇప్పుడు నా చేతిలో లేదన్నదే భయభావనగా, అసలు భయానికి మూల కారణం అది. అయితే భయభావన ఎక్కడ ఉత్పత్తి అవుతున్నది? ఇది మహాత్ములు మనకు అందించిన అద్భుతమైన ఆత్మజ్ఞానం. అంటే శరీర భావంలో మాత్రమే, పదార్థ భావంలో మాత్రమే, విషయ భావంలో మాత్రమే. నేను ఈ శరీరం అనుకున్నప్పుడు, ఈ వస్తువులన్నీ సంపదలన్నీ పదార్థ రూపంలో ఉన్నాయి నావనుకున్నప్పుడు, ఈ శరీరాలన్నీ నా వాళ్ళు అనుకున్నప్పుడు, శరీర భావాలలో పదార్థ భావాలలో సృష్టి భావంలో నువ్వు జీవిస్తున్నప్పుడు మాత్రమే నీకు భయము అనేది కలుగుతున్నది. బాధకు లోనవుతున్నావు, దుఃఖానికి లోనవుతున్నావు. అయితే బాధకి దుఃఖానికి లోనవుతుంది ఎందుకు అంటే సుఖ ప్రయత్నంలో. నువ్వెప్పుడు సుఖం ఆనందం కోసమే ప్రయత్నించుకుంటున్నావు. అది దొరకనప్పుడు బాధకి అంటే ఆపోజిట్లో బాధకి భయానికి గురవుతున్నావు. దొరికింది పోద్దేమో అన్నప్పుడు దొరికిన దానికి హాని జరుగుతుందేమో అన్న ఆలోచనే భయాన్ని కలిగిస్తుంది అసలు. అది ఒక ప్రమాదం. ఇప్పుడు మరి అది ఎక్కడ అయితే ఈ ఆలోచన భయం ఎక్కడ కలుగుతున్నదంటే కేవలము దేహభ్రాంతిలో. అంటే దేహం అనేదండి భ్రాంతి ఏం కాదు, నిజమే. దేహ భావనలో, పదార్థ భావనలో, సృష్టి భావనలో, శక్తి భావనలో, ప్రాణశక్తి భావనలో అసలు అక్కడ పోవటానికి ఏమి లేదుగా. శక్తి భావనలోకి వెళ్తే పోవటానికి ఏమి లేదుగా. మరి మనసులో ఉన్నాయన్నీ శరీర సంబంధితంగా. అసలు భయం మనసులోనే పుట్టేది. భావాలన్నీ మనసులోవే. భావాలే మనసు స్వరూపం. కాబట్టి అసలు భయం పుట్టేది మనసులోనే. సుఖానుభూతి భావం మనసులోనే దాచుకుంటుంది. అక్కడ దుఃఖానుభూతి భావం మనసులోనే. అక్కడే పుట్టి అక్కడే ఏడుస్తూ ఉంటుంది. అది ఏడిచిన లోపల ఏడుపుకి బయటకు వెళ్ళమని నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈర్ష, అసూయ, ద్వేషాలు, కోపం, క్రోధం, లోభం, మోహం, మదమత్సరాలన్నీ లోపల కలుగుతూ ఉంటే దానికి తగ్గట్టుగా శరీరాన్ని కదుపుతూ ఉంటాం. లేదా ఒక్కోసారి లోపల కదులుతూ రగిలిపోతుంటాం. కానీ బయటికి ప్రశాంతంగా కూర్చుంటాం. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కూర్చొని మంచోళ్ళలాగా కనపడినట్టు. కానీ లోపల కదులుతూ ఉంటాయి. కాబట్టి భయం అనేది మనసు యొక్క లక్షణం, మనిషి లక్షణం కాదు. నువ్వు నిద్రపోతే భయం ఉండదు నీకు. చూసుకోండి, శరీరం ఉంది, భయం ఉండదు. ఎందుకో తెలుసా? మనసు నిద్రపోయింది. భయం ఎప్పుడూ ఉండదు, నిద్రలో భయం ఉండదు. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతే మెలకువలో కూడా భయం ఉండదు. నీకు భయాన్ని కలిగించే విషయాన్ని మర్చిపోయినప్పుడు తాత్కాలికంగా నీకు మెలకువలో కూడా భయం ఉండదు. ఆ విషయం గుర్తున్నప్పుడే భయం వస్తూ ఉంటుంది. ఆ గుర్తు ఎక్కడ? మనసులో జరుగుతూ ఉంటుంది. మనసులో భయాన్ని అనేటువంటి భావము చెలరేగిపోతూ ఉంటుంది. దానికి అనుగుణంగా శరీరం కంపించవచ్చు, కంపించకపోవచ్చు. కానీ లోపల ఆదుర్దాలు జరిగిపోతూ ఉంటాయి. శరీర అంతరంగ కంపనలు జరుగుతూ ఉంటాయి. బయటికి మనం చూపించకపోవచ్చు, బయట శరీరాన్ని కదపకపోవచ్చు, అని లోపల జరుగుతూ ఉంటుంది. కాబట్టి భయము అనేది శరీర భావనలో ఉన్నది. ఇప్పుడు మరి భయం పోవాలంటే ఏం చేయాలి? జ్ఞాన భావన పెంచుకుంటే, అంతకంటే దారి లేదు. శరీరంతో జీవించడం అయితే తప్పదు. పదార్థ రూపంలోకి వచ్చాం. పదార్థ రూపం దాని లక్షణం. పదార్థ రూప లక్షణంలోనే భయం ఉంది. శక్తి స్వరూప లక్షణంలో అసలు పోగొట్టుకోవడానికి లేదు, భయం లేదు. ఎందుకని పోగొట్టుకునేది లేదు, పొందేది లేదు. అక్కడ ఒక అనంతత్వం ఉంది, ఒక సంపూర్ణత్వం ఉంది, నిండుకొండలా ఉంది ఆకాశ శక్తి, అంతే. అయితే మరి దాన్ని ఎలా అంటే ఏమీ లేదు, చాలా సింపుల్ ప్రాక్టీస్. దాన్ని అర్థం చేసుకో. ముందు బాగా అర్థమయ్యే వరకు వింటూనే ఉండు. ఎన్ని సందేహాలు వచ్చినా అడుగుతూ ఉండు, తెలుసుకుంటా ఉండు. దీని గురించి లక్షల గ్రంథాలు చెప్పారు మహాత్ములు. అయితే నువ్వు ఈ సబ్జెక్టేనా మళ్ళీ
ఆత్మజ్ఞాన గ్రంథాలలో నువ్వు ఈ సబ్జెక్ట్ మాత్రమే వినాలి. మళ్ళీ నువ్వు మతాలని, మహిమలని, మాయలని, దేవుళ్ళని, గురువులని పరుగులు పెడితే ఇది అర్థం కాదు. అదంతా గజిబిజిగా ఉంటుంది. ఆ ప్రశ్న కూడా వేశారు వేరే వాళ్ళు, చాలా పెద్ద ప్రశ్న వేశారు. దాన్ని కూడా కలుపుతూ మీకు చెప్పే ప్రయత్నం రాబోయే శీర్షికల్లో చేస్తాను. నువ్వు కేవలము ఆత్మజ్ఞానం అంటే నీ గూర్చిన నీ స్వీయ చదువు అనే విషయాన్ని మాత్రమే మహాత్ములు అందించిన ఆత్మజ్ఞాన గ్రంథాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా నువ్వు తెలుసుకోగలిగితే, ఉపనిషత్తులు బాగా దగ్గరగా ఉంటాయి. వేదాంతము అంటారు, అంటే వేదము యొక్క అంత్య భాగం మొత్తం సారాన్ని తీసేస్తే అని. ఉపనిషత్తులు ఇవన్నీ అలా దగ్గరగా ఉంటాయి. అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉపనిషత్తులు అనే మహాత్ములు బోల్డ్ మంది చదువుతున్నారు. అనుభవం ఉంది, ఎవరు ఎంతమంది అని చెప్పొచ్చు. అవి రాసిన ఋషులు, ఉపనిషత్తులు రాసిన ఋషులు కూడా అనుభవంతో చెప్పిన వాళ్ళేగా. అయితే సంస్కృత భాషలో ఉంటే కనుక మనం ఇప్పుడు వాడుక భాషలో మాట్లాడుకుందాం అందుకని చెబుతున్నా. ఇప్పుడు సంస్కృతం రాని వాళ్ళందరూ మీరు ఉపనిషత్తులు అంటే మేము ఎక్కడికి వెళ్ళమంటారు. వాటిల్లో దేవుడు ఉండడు. ఆత్మజ్ఞాన గ్రంథములైనటువంటి మహాత్ములు అందించినటువంటి ఉపనిషత్తుల్లో ఎక్కడ దేవుడు ఉండడు. దేవుడు ప్రస్తావన ఉండదు, మతం ఉండదు, ఒక పరిమిత భావం ఉండదు. మొత్తం అనంత ఆత్మశక్తి గురించి వివరణ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అందులోకి వెళ్ళి. కాబట్టి భయం ఎక్కడ కలుగుతుంది అంటే పదార్థ భావనలో, దేహ భావనలో. దేహ భావనకు సంబంధించిందే మనసు కనుక భయం దేహభావనలోనే కలుగుతుంది, మానసిక స్థితిలో. కాబట్టి శక్తి స్థితిలోకి వెళ్ళగలవా, అక్కడ భయం ఉండదు. భయాన్ని తప్పించుకునే మార్గం అభయ స్థితి మనిషికి ఉంది, మిగిలిన జంతువులకు లేదు. ఏంటి అంటే నీ శక్తి స్థితిలోకి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు శక్తిగా తెలుసుకో. ముందు నిన్ను నువ్వు సంపూర్ణంగా చదువుకో, శరీరపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా. అహంకారం అంటే ఏంటి అన్ని చదువుకో, తమో రజో సత్వగుణములు మొత్తం చదువుకో. అలా నిన్ను నువ్వు మార్చుకుంటూ ఆ చెడుని పోగొట్టుకుంటూ ఒక్కొక్క దశ దాటుకుంటూ వెళ్ళు. బోల్డ్ గ్రంథాలు అందించారు మహాత్ములు. ఇప్పటికి కూడా ఎంతో మంది మహనీయులు, మహాత్ములు ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. అయితే కల్పనలో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉన్న సత్యాన్ని ఉన్నదని ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, చాలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారు. కానీ ఉన్నారు. సత్యం ఎప్పటికీ మరణించదు. సత్యాన్ని ఆధారం చేసుకుని అభూత కల్పనలు అనేకం పడుతూ ఉంటాయి అంతే. అందుకే మీరు అవి తెలుసుకుంటే మీరు ఇది తెలుసుకోలేరు. నీ స్వీయ చదువు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మతాలకి, గురువులకి, మార్గాలకి, దేవుళ్ళకి సంబంధం లేదు. అలా నువ్వు మతంలో ఉంటే ప్రాబ్లం ఏముంది అందులో? ఇప్పుడు నువ్వు సినిమాలు చూస్తున్నావు అనుకో, నిన్ను నువ్వు తెలుసుకోకూడదేంటి? నువ్వు పెళ్లి చేసుకొని భార్యాపిల్లలు కాపురం చేస్తున్నావు అనుకో, నిన్ను నువ్వు తెలుసుకోకూడదేంటి? ఎవరు చెప్పారు తెలుసుకోకూడదని? నువ్వు ఏం చేస్తున్నా నువ్వు మనిషివైతే చాలు, నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. అలాగే నీకు మతం ఉంటే ఏమైంది, దేవుడు ఉంటే ఏమైంది, గురువు ఉంటే ఏమైంది, అది నీ ఇష్టం. కానీ ఎక్కడ దాన్ని ఆపాదించుకోకు. నీ మతాన్ని, నీ గురువుని, నీ దేవుణ్ణి తెచ్చి ఇందులో ఇరికించుకో. అది ఒక సపరేట్ స్టోరీ, అందులో పో. నీకు అలా పో. కాదు నన్ను నేను తెలుసుకుంటానంటావు, ఇదొక సపరేట్ స్టోరీ, దీన్ని చదువుకో. దీన్ని కలగాపులకం మాత్రం చేయకు. అలా కలగాపులకం చేయడం వలన ఆధ్యాత్మికత అనేది ఎవరికి అర్థం కాకుండా పోతున్నది. ఇప్పుడు భయము అనేది మానసిక స్థితిలో కలుగుతుంది, శారీరక స్థితిలో కలుగుతుంది, మనసు శరీరాలు పరిమిత స్థితిలో కలుగుతుంది, ఘనత్వంలో కలుగుతుంది. ఈ ఘనత్వము పరిమితంలో ఉండటం వలన ఘనత్వము తనను తాను కోల్పోతానేమో అనేటువంటి భావనే భయం. ఎందుకంటే నేను పరిమితిని, ఘనత్వాన్ని పొందాను. కానీ ఘనత్వం పొందడం అనేది శక్తి యొక్క లక్షణం. కాబట్టి ఈ లక్షణంలో కూర్చున్నప్పుడు నీకు భయం వేస్తూ ఉంటుంది. ఈ లక్షణం నుంచి నువ్వు శక్తి లక్షణానికి వెళ్ళిపోగలవా? ఎందుకంటే నువ్వు అక్కడే ఉన్నావు, ఎక్కడో లేదు. నీ మూలానికి వెళ్ళిపోతే శక్తి. ఘనత్వానికి, పదార్థానికి, ఘనత్వానికి, పరిమితికి మూలమేంటి అంటే శక్తి. కాబట్టి ఆ ఘనత్వాన్ని పట్టుకునే మూలంలోకి వెళ్ళిపో. మళ్ళీ మూలానికి నువ్వు ఎక్కడ ఎతకక్కర్లా, నీ మూలంలోకి నువ్వే వెళ్ళిపో. ఘనత్వాన్ని వదిలేసి, ఘనత్వ లక్షణాన్ని వదిలేసి, అంటే శరీరము నేను అనే ఘనత్వ లక్షణాన్ని వదిలేసి లోపలికి వెళ్తే ఏమైంది? శరీర సంబంధిత మనసు ఉంది, భావరూపంలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇది శరీర సంబంధిత మనసే కనుక ఆ భావరూప లక్షణాన్ని వదిలేసి, ఆ భావరూప లక్షణం
అంటే ఇప్పుడు పంచభూతాలు చెప్పుకున్నాం కదా, శరీరాన్ని వదిలేటువంటి ఏంటి? శరీరం, మాంసము, దాంట్లో ప్రవహించేది రక్తము, ఇవన్నీ ద్రవాలు, ఘనత్వం, ముట్టుకోవటానికి దొరుకుతాయి. ద్రవం అంటే నీరు కూడా ఘనత్వంలో ద్రవంగా దొరుకుద్ది, భూమి దొరుకుద్ది. శరీరాన్ని వదిలేటువంటి ఏంటి? 2 వదిలేసాం, 2 లక్షణాలను వదిలేసాం. ఏంటది? ఘనత్వ ద్రవత్వ లక్షణాలను వదిలేసి లోపలికి వచ్చాం. అది శరీరాన్ని వదిలేడు. అక్కడేమైంది? మనోదర్శనమైంది. మనోదర్శనం అంటే ఏంటి? వాయువు, చైతన్యం అనే కదలిక ఉంది, వెలుగు. అంటే నా మనస్సులో ఉన్న భావాలు నాకు అర్థమవుతూ దర్శనం అవుతున్నాయి. అర్థమవటం అంటే దర్శనం అవటమే. అంటే 2 మళ్ళీ లక్షణాలు అక్కడ ఉన్నాయి మనస్సులో, వాయువు, తేజస్సు. వాయు తేజస్సులను వదిలేసాం. అంటే ఆ లక్షణాన్ని వదిలేసాం. వదిలేయటం ఏంటంటే ఆ లక్షణం అండి. ఇప్పుడు కోపాన్ని కాసేపు వదిలేయలేరా? ఇప్పుడు కోపం ఉంది, కాసేపు వదిలేయలేరా? లక్షణం కాసేపు వదిలేయండి. ఎప్పుడు కోపం అనే లక్షణంతో ఉంటాడు అసలు మనిషి? ఉండడుగా. కోపానికి సందర్భం రావాలి. అలాగే దయా, జాలి, ప్రేమ, కరుణ, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి చెడు లక్షణాలు, మంచి లక్షణాలు అన్నీ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఏంటి? సందర్భానుసారం వస్తూ ఉంటాయి. కాదు ఇప్పుడు బాగా కోపం వచ్చింది, కానీ ప్రదర్శించకుండా కాసేపు దీన్ని వదిలేద్దాం ఇప్పుడని వదలగలమా? లేమా? తప్పకుండా వదలగలం ప్రయత్నిస్తే. ఇప్పుడు కోపం వచ్చింది ఎందుకు? అసలు చాలా సింపుల్. కోపం వచ్చింది, మనకంటే పయోడిని కోపగించుకుంటామా? మనకంటే పయోడు మన యజమానో, మన తండ్రో. మనం కోపం వచ్చింది వాళ్ళ మీద కూడా, కానీ వాళ్ళని కోపగించుకోగలమా? అప్పుడు ఆపేసుకుంటాంగా. అలా కాసేపు శరీర లక్షణాలని, అంటే శరీర భావాలను, అంటే ఆనందాత్మశక్తి యొక్క 2 లక్షణాలు వదిలేసాం, ఘనత్వ స్థితి, ద్రవత్వ స్థితి. మనోభావాలను వదిలేయటం అంటే ఆనందాత్మశక్తి యొక్క ఇంకో 2 లక్షణాలను వదిలేసాం, తేజస్సు, వాయువు. ఇప్పుడు ఏం మిగిలింది? ప్రశాంత ఆకాశ నిర్మల స్థితి మిగిలింది. అక్కడ కూర్చో. ఏమండి మీరు చెప్పింది అర్థమైంది, నేను అలా వదలలేకపోతున్నానంటే పోన్లే, ప్రశాంతంగా కూర్చో, ఏం వదలబాక, కాసేపు ప్రశాంతంగా కూర్చో. ఎన్ని గుర్తొస్తున్నా అట్టాగే కూర్చో. శరీరం కదపాలనిపిస్తున్నా, మనసు కదపాలనిపిస్తున్నా, భావాలు కదులుతున్నా, భయాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, దుఃఖాలు వస్తున్నా, ఎన్ని గుర్తొస్తున్నా అలా కూర్చోవడం అలవాటు చేసుకో. అలా కూర్చోవడం అలవాటు చేయడానికి చేసిన ఏర్పాటు వ్యవస్థే ధ్యానము, తపస్సు. అలా కూర్చో. ఇప్పుడు భయం అనేది ఒక తప్పనిసరి స్థితి, రక్షణ వ్యవస్థ. నా పదార్థతత్వం, నా పరిమితత్వం, నా శరీరతత్వం, నా మనోతత్వం, నేను పోగేసుకున్న నా రక్షణ వ్యవస్థకి, నా శరీరం బ్రతకడానికి నేను పోగేసుకున్నటువంటి నా అనేక శరీరాలు, నా వాళ్ళు, అనేక సంపదలు, అనేక పదార్థాలు, వస్తువులు, విషయాలు, ఇవన్నీ నాకు నేను ఇక్కడ ఉండటానికి రక్షణగా సహకరించి నన్ను ఉంచుతున్నాయి. నేను ఉండటానికి అవసరమైన ఘనత్వంగా ఉండటానికి, పదార్థంగా ఉండటానికి, శరీరంగా ఉండటానికి. ఇవి ఎక్కడ పోయినా నేను ఇబ్బంది పడతాను. పోయే అవకాశం ఇప్పుడు ఉంది. కాబట్టి పోతుందేమో అన్న బాధ, భయం. ఖచ్చితంగా పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ, భయం, అది నిజం కాబట్టి భయం వేస్తుంది. భయం నిజం పదార్థతత్వంలో. అందుకే జంతువులకి మనిషికి ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము సమానమే అని చెప్పారు మహాత్ములు. జంతువులు భయాన్ని దాటలేవు. ఎందుకని? పరిమితి భావంలో దాటికి మనలాగా జ్ఞానం లేదు, ఆలోచించుకుని అవి మూలానికి వెళ్ళలేవు, ప్రాణశక్తిని తెలుసుకోలేవు. వాటిలో కూడా ఉంది కానీ తెలుసుకోలేవు. మనం తెలుసుకోగలం. అందుకని తెలుసుకోవటానికి అవసరమైనటువంటి విజ్ఞానమే ఆధ్యాత్మికత. అది పంచభూతాలు అంటారా, లేకపోతే పంచకోశాలు అంటారా, షట్చక్రాలు అంటారా, అనేక మార్గాలలో అనేక రకాలుగా ఎంతమంది ఎన్ని చెప్పారు. ఏదైనా ఆత్మజ్ఞాన మార్గంలోనే మళ్ళీ చెబుతున్నా. మతాలకు దీనికి సంబంధం లేదు, దేవుళ్ళకి దీనికి సంబంధం లేదు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు దీనికి అసలు సంబంధమే లేదు. అదంతా సపరేట్ చాప్టర్. అది ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారో, అందులో ఎందుకు వెళ్తున్నారో అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ అభిష్టము. అది తప్పు కాదు, రైటు కాదు, దాంతో దీనికి సంబంధం లేదు. సంబంధం ఎక్కడ? నీతో నీకు. అంతే. నీతో నీకు అయినప్పుడు ఈ విజ్ఞానం ఇంతే. దీన్నే ఇలాగే తెలుసుకోవాలి. ఆ పదార్థ భావనని నిలుపుకోలేము. ఉన్నది పదార్థ భావనలోనే. అది శక్తి లక్షణము. లక్షణమైనప్పుడు భావన రాకుండా ఎందుకు ఉంటుంది? అది గుణమైనప్పుడు గుణం రాకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈ గుణంలో ఉన్నాం, శరీరం నేననే గుణంలో ఉన్నాం, శరీరం నేననే లక్షణంలో ఉన్నాం, శరీరం నేననే భావంలో ఉన్నాం. అప్పుడు అది మరి పోద్దేమో అని భయం ఉంటుంది.
దానికోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాం, అయిపోతాయేమో అని భయం ఉంటుంది, రక్షించుకోలేని అసహాయత ఉంటుంది, నిస్సహాయత ఉంటుంది. ఆ స్థితిలో ఆ అసహాయత నిస్సహాయత పేరే భయము. కాబట్టి పదార్థ స్థితిలో భయం ఎప్పుడూ ఉంటుంది. జ్ఞాన స్థితిలోకి వెళ్ళి, శక్తి స్థితిలోకి వెళ్ళి దాన్ని తెలుసుకుంటూ ఉంటే, అర్థం చేసుకుంటూ ఉంటే ఈ భయం పోతా ఉంటుంది. ఈ సృష్టి ఇంతే, ఈ శరీరం ఇంతే, ఈ విధానం ఇంతే, ఈ పద్ధతి ఇంతే, ఇది ఇలాగే నడుస్తుంది, శరీరం అంతమైపోద్ది, కానీ నేను అంతం అవను. ఎందుకని? శరీరం అనే ఘన పదార్థం నాకు సంబంధించిన ఒక లక్షణం, ద్రవ పదార్థం నాకు సంబంధించిన ఒక ద్రవత్వం, నాకు సంబంధించిన ఒక లక్షణం, అది ఒక స్వభావం, అది ఒక గుణం. అలాగే తేజస్సు ఒక గుణం, ఒక లక్షణం. వాయువు అనే కదలిక చైతన్యత ఒక లక్షణం, ఒక గుణం, ఒక కదలిక నా గుణం. కానీ ఇన్ని గుణములు నాలో ఇమిడి ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని నేను ఈ గుణంలో పరిమిత గుణంలో ఉండక్కర్ల. నేను నా అన్ని గుణాలు కలిసి ఉన్న అనంత శక్తిగా నిండుకుండలా ఉండొచ్చు. నేను సర్వవ్యాపక ఆకాశంలో గుణాలన్నీ అందులో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే విత్తనంలో చెట్టు ఉంది. ఇప్పుడు విత్తనాన్ని పాతి నీళ్లు పోసి పెంచితేనే చెట్టు బయటకు వస్తుంది, లేకపోతే చెట్టు అంతా విత్తనంలోనే ఉంది. ఆ విత్తన దశ అనేటువంటి సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఉండిపోవచ్చు నేను. అప్పుడు భయం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆ సంపూర్ణతలో పదార్థ లక్షణాలు వ్యక్తపరుస్తలే నేను. కాబట్టి భయం అనే గుణం అసలు పుట్టదు. అది అందుకని ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ధ్యానము, తపస్సు, ఎన్ని రకాల గ్రంథాలు, ఎన్ని విధానాలు, ఎన్ని పద్ధతులు, ఎందరో మహాత్ములు ఎన్నో రకాలుగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఎన్ని చెప్పినా మళ్ళీ చెబుతున్న మతాలకి, మార్గాలకి, ప్రచారాలకి, దేవుళ్ళకి, దేవతలకి ఇది సంబంధం లేని విషయం. ఇది కేవలం నీ ఒక్కడికి మాత్రమే సంబంధించిన నీ వ్యక్తిగత సంపూర్ణత్వం. అంటే నీ శరీర, నీ మనస్సు, నీ బుద్ధి, నీ అహంకారం, నీ ప్రాణశక్తి, నీకు సంబంధించిన సంపూర్ణ విషయం. కాబట్టి భయాన్ని అధిగమించడానికి మనం చేయవలసింది ఏంటంటే మన శరీర లక్షణాలను, మనోలక్షణాలను దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళి లక్షణాలన్నింటినీ, గుణాలన్నింటినీ తనలో ఇముడ్చుకొని అనంతంగా సర్వవ్యాపకంగా విత్తన దశలో ఉన్నటువంటి ఆకాశ శక్తి, ఆత్మశక్తి అని పిలువబడే ప్రాణశక్తి దశలోకి వెళ్ళి కూర్చోవాలి. మనలో మనమే, మన లోపలికి మనం వెళ్ళాలి, మన మూలానికి మనం వెళ్ళాలి. మూలంలోకి వెళ్ళడానికే ధ్యానము, తపస్సు. ఆటోమేటిక్గా అప్పుడు అది అభయస్థితి. అప్పటి వరకు భయస్థితిని ఎవరూ దాటలేరు, కుదరదు. ఎందుకంటే అది సహజత్వం. పదార్థమునకు నశింపు ఉంటుంది కనుక పదార్థ భావనలో భయం అనేది సహజత్వం, అది వస్తానే ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఎంత పెంచుకుంటారు, ఎంత చేసుకుంటారు అనేది వాళ్ళ యొక్క జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. విపరీతమైన భయాలు పెంచుకునే వాళ్ళు ఉంటారు, తగుమాత్ర భయాలతో జీవించే వాళ్ళు ఉంటారు. కానీ భయం కామను. జీవన విధానంలో దాన్ని వైపరీత్యంగా విపరీతంగా చేసుకుంటామా, తగుమాత్రంగా ఉంచుకుంటామా అనేది మన మంచితనం మీద ఆధారపడి ఉంటుంది. మంచిగా జీవించే వాళ్ళందరికీ తగుమాత్ర భయం ఉంటుంది. చెడుగా జీవించే వాళ్ళందరికీ వైపరీత్యమైనటువంటి విపరీత ధోరణికి సంబంధించిన భయం ఉంటుంది. అందుకని బేసిక్గా ఆధ్యాత్మికత ముందు మిమ్మల్ని మంచిగా జీవించమని చెప్పుద్ది. ఆ మంచిగా జీవించే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా అవే స్లోగా అర్థమవుతూ ఉంటాయి. అలా అర్థం చేసుకుంటానికి ఇలా చెప్పుకుంటూ ఉందాం. ఇవి వింటూ అర్థమవుతున్న వాళ్ళు మీకు అర్థమైన విషయాలను మీకు వీలైతే, ఇబ్బంది లేకపోతే కామెంట్ల రూపంలో తెలియచేస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అంటే వింటున్న వాళ్ళకి అలా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అసలు అర్థం కాలేదు అంటే, ఒకవేళ అర్థమయ్యి ఇలా సాగుతున్న వాళ్ళకి సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం కూడా చేయండి. అర్థమవుతున్న వాళ్ళు, ఇందులో సాగుతున్న వాళ్ళు, అర్థం చేసుకుంటూ గుణమార్పు తెచ్చుకుంటూ మంచిలో సాగుతున్న వాళ్ళు, ఇందులో అంటే నేను చెబుతున్న దాంట్లో కాదు, మంచిలో సాగుతున్న వాళ్ళు, సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి. అసలు అర్థం అవ్వని వాళ్ళు, అర్థం అవటం లేదు అనుకుంటున్న వాళ్ళు, ఏదో ఆయనకు దోషం చెబుతున్నాడు, ఈ గజిబిజి గందరగోళం మాకేంటి అనుకుంటున్న వాళ్ళు, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్యుడను. నేను ఎంత చాలా సామాన్యుడని అంటే, అసలు నేను చెప్పే మా ఇంట్లో వాళ్ళు కానీ, మా బంధువులు కానీ, నేను తెలిసిన మిత్రులు కానీ, నా సన్నిహితులు కానీ, నా స్నేహితులు కానీ, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను తెలిసి నాతో కలిసి ప్రయాణించిన ఎవరు అసలు నేను చెప్పే వినరు, నన్ను అసలు పట్టించుకోరు. నేను అంత సామాన్యుడిని, ఆ విషయం నాకు తెలుసు, నేను సామాన్యుడిని.
కాబట్టి మీ అందరినీ నేను ఎలా మోసం చేస్తాను? అందుకని ఏదైనా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.